హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక వెర్సటైల్ పర్సనాలిటీని మీకు పరిచయం చేయబోతున్నాను. యూజువల్‌గా ఆయన గురించి మీరు వినే ఉంటారు అండ్ సమ్ వీడియోస్‌లో చూసి కూడా ఉంటారు. బట్ ఆయన యాక్చువల్లీ ఏంటి? ఆయన మైండ్ సెట్ ఏంటి? ఆయన లోపల ఉండే లోతుపాట్లేంటి? అండ్ ఆయన నుంచి మీకు వెరీ గ్రేట్ నాలెడ్జ్ షేరింగ్ అనేది ఈ వీడియోలో మీకు వస్తదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు అస్సలు మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి. మీకు ఒక మంచి ఫన్ ఉంటది. సేమ్ టైమ్ చాలా నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఆయన ఎవరో కాదు, మన ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్కారం సార్. సార్ యాక్చువల్లీ మీది ఒక వెస్టల్ బ్యాక్గ్రౌండ్. మీరు ఒక ఫినాన్స్ బ్యాంకింగ్ సెక్టర్లో 2 డికేడ్స్ మీ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. సేమ్ టైం మీరు ఒక ఆంటర్‌ప్రెన్యూర్, సెవెరల్ బిజినెస్‌లన్నీ పెట్టి ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా చేశారు. అండ్ ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఉన్నారు. అండ్ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఫ్యూ కాంట్రాస్ట్ థింగ్స్ ఉన్నాయి. వాటన్నిటిలో నుంచి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏపీ టిడ్కో చైర్మన్ ఈ పోస్ట్‌ని మీరు అధిరోహించి దీనికి కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా కాంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు. సో అసలు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మీ జర్నీ ఏంటి? ఇవన్నీ తెలుసుకునే ముందు ఒకసారి మీ రూట్స్ దగ్గరికి వెళ్దాం సార్. వాట్స్ యువర్ ఫ్యామిలీ? మీ చైల్డ్‌హుడ్ ఏంటి? మీ కుటుంబ నేపథ్యం, నాన్నగారు, అమ్మగారు, బ్రదర్స్, సిబ్లింగ్స్, సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళేంటి? దాని గురించి ఏమైనా చెప్తారా? అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ పాడ్కాస్ట్. మాది ఒక తరగతి కుటుంబం అండి. మా నాన్నగారు లేరు. కీర్తిశేషులు వేములపాటి అనంతరామయ్య గారని నెల్లూరులో. హీ వాజ్ ఎ వెరీ రెప్యూటెడ్ లాయర్. మెయిన్గా క్రిమినల్ లా ప్రాక్టీస్ చేసేవారు. ఆల్మోస్ట్ ఒక 55 years. He was undisputed king of law in Nellore in the criminal side. My mother was a housewife. As a professional and a lawyer, he also was a communist. So, ఒక కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఆయన విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆ భావజాలానికి అట్రాక్ట్ అయ్యి ఆయన చనిపోయేంత వరకు కూడా దాంతోనే ఆయన చనిపోయినప్పుడు కూడా ఫాదరు ఈ డైడ్ అట్ 92 years. కానీ ఆయన చనిపోయినప్పటికీ ఆయన ఒక ఇల్లు రాసిపెట్టి పిల్లలు మేమేమన్నా ఆయన మాట ప్రకారం చేస్తామో లేదో అన్నట్టు నెల్లూరు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ చేతికి ఆ ఇల్లు ఇచ్చి, అలాగే నెల్లూరులో ఇంకో ప్రముఖమైన ఒక డాక్టర్ గారు ఉంటే డాక్టర్ జెట్టి శేషారెడ్డి గారని వారికి కూడా ఇచ్చి, నేను చచ్చిపోతే నా బాడీ మీద ఎర్ర జెండా కప్పాలి, నన్ను కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఊరేగింపుగా తీసుకోవాలి, ఎర్ర చక్కాలు తీసుకొని, నాకు నా లాస్ట్ రైట్స్ ఇట్లా ఉండాలని చెప్పి వాళ్ళకి ఆ ఎర్ర చొక్కాలకి డ్రెస్సులకి ముందరనే డబ్బులు ఇచ్చి, అంటే మీరు కొత్తగా పుట్టి చేసుకోండి అని చెప్పి, ఒక డోంట్ మోర్న్ మీ, సెలబ్రేట్ మై పాసింగ్ అవే అని చెప్పి, సో ఆయన ఆ విధంగా ఊరేగింపుగా తీసుకెళ్ళి, మాకు గద్దర్ అని చాలా ప్రసిద్ధమైన బ్యాలెటర్ గద్దర్ గారు ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వచ్చి ఆయన ఆడుతూ పాడుతూ ఆయన ఈ లాస్ట్ రైట్స్ మా ఫాదర్ ఫ్యూనరల్ని లీడ్ చేశారు. సో మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఈ వామపక్ష భావజాలంతో పెరిగిన వాళ్ళం అందరం. మా మదర్ కూడా చాలా రోజులు మహిళా సంఘాల్లో కానీ ఆమె పోరాటాల్లో పాల్గొంది. మా ఫాదర్ది ఒక బ్రాహ్మిన్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మా తాతగారు మాది ఒక చిరు గ్రామం ఆదిమూర్తిపురం అని నెల్లూరు జిల్లాలో కొండాపురం మండలం, ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది. ఉదయగిరిలో ఉన్న 8 మండలాల్లో ఒక మండలం కొండాపురం. నెల్లూరు. సో ఆ కొండాపురం మండలంలో పక్కనే ఆదిమూర్తిపురం అని ఒక గ్రామం. ఆయన మా తాతగారు వేములపాటి సుబ్బరాయుడు అని, అంటే నేను చిన్నప్పుడు చూస్తున్నాను, ఆజానుభావుడు 6 అడుగుల 2 అడుగులు ఇంకా ఎక్కువే ఉన్నాడు. బట్ ఆయన గురించి మాకు తెలిసింది ఏంటంటే ఆయన పెద్ద జమీందారు, 2000 ఎకరాల పైన ఉండేదంట ఆస్తి. మా నాన్నగారేమో పెద్ద భార్య సంతానం, 9 మంది వాళ్ళు. మా నాన్నగారి అమ్మగారు చనిపోయిన తర్వాత ఆయన రెండో పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 13 మంది, 22 మంది మొత్తం సంతానం మా తాతగారు. చాలా పెద్ద ఫ్యామిలీ. అయితే మా నాన్నగారిని
మరి ఎగ్జాక్ట్గా ఏంటో నాకు తెలియదు కానీ చిన్నప్పుడు మా నాన్నగారు కావల్లో చదువుకునేవాడు. యాక్చువల్లీ ఇదే అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఏంటంటే ఒక పక్కన తాతగారు జమీందార్ గారు అంటున్నారు. ఇంకొక పక్కన నాన్నగారు వెరీ రెప్యూటెడ్ లాయర్ అనమాట. ఈ రెండిటి ఇన్ బిట్వీన్‌లో ఒక చిన్న ఇది ఉంది. అలాంటి ఒక పర్సన్ చదువుకునే టైంలో బట్టలు కొనుక్కోవడానికి రూ. 2 కావాలి అని చెప్పేసి ఒక లెటర్‌లో చదివి దాన్ని బాధపడ్డారు అని చెప్పి ఒకటి విన్నాను నేను. అదేంటి సార్ దాని ఈ గురించి? ఈ మధ్య అండి అది కూడా మా నాన్నగారి వస్తువులంతా మేము జాగ్రత్తగా పెట్టున్నాం. ఆయన చనిపోయిన హ్మ్. తర్వాత అవి అప్పుడప్పుడు తీసి చూస్తుంటే ఒక లెటర్ బయటపడింది. హ్మ్. ఆ లెటర్ మా నాన్నగారు ఈ 8వ తరగతిలో ఉన్నప్పుడు కావల్లో ఉండి హ్మ్. మా తాతకి రాసింది. హ్మ్. అసలు నిజంగా చదువుకొని ఆ రోజు కన్నీళ్ళు గారినాం. అంటే ఈయన ఇంత కష్టపడ్డాడా నాన్నగారు. వాళ్ళ ఏ విధంగా రాశారంటే, మీరు నాకు చొక్కాలు కుట్టించి 2 ఏళ్ళు అయింది. ఏసిందే ఏసుకొని చినిగిపోయినాయి. స్కూల్‌కి పోయినా కూడా ఈ చినిగిపోయిన బట్టలు ఏసుకోపోతుంటే కొంచెం నామోషీగా ఉంది. ఎగతాళి చేస్తున్నారు. హ్మ్. నేను నడిచిపోవాలన్నా కూడా చాలా దూరం అవుతున్నది. నేను ఏదన్నా చిన్న పని చేసుకోవాలన్నా కూడా నాకు టైం చిక్కట్లేదు స్కూల్ నుంచి. పూటలు చేసుకుంటూ ఉంటున్నాను. ఒక రూ. 2 ఇస్తే నేను చొక్కాలు ఒక 2, 3 కుట్టించుకోగలను. కొన్ని రోజులు బస్ ఛార్జీలు కూడా వస్తాయి. పాస్ తీసుకుంటానని చెప్పి రాసిన జాబ్ చూసి, హ్మ్. అయ్యో! ఇంత కష్టపడ్డానా అని. హ్మ్. మరి ఏ కారణాలు మాకెప్పుడు ఆయన చెప్పలేదు ఇట్లా అని. మేము ఆ జాబ్ చూసి అంటే కొన్ని కష్టాలు పడ్డాడని తెలుసు కానీ, ఇంత కష్టాలు పడ్డట్టు కానీ మా నుంచి ఆయన ఎప్పుడు మాతో పంచుకోలేదు. హ్మ్. ఆ జాబ్ చూసిన తర్వాత ఆహా! అని. తర్వాత మాకేం తెలిసిందంటే, మా నాన్నగారు ఈ మధ్యలో చదువు మానేసి హ్మ్. ఓ 2 ఏళ్ళు పౌరోహిత్యం చేశారంట. ఓకే. హ్మ్. ఇప్పుడు తుంగభద్ర నది కర్నూలు హ్మ్. ఆ! తెలిసినప్పుడు అవును సార్. మధ్యలో ఒక శివాలయం ఉంది. హ్మ్. ఆ శివాలయంలో ఒక 2 సంవత్సరాలు ఒక పౌరోహిత్యం కూడా చేశారంట అక్కడ హ్మ్. ప్రీస్ట్‌గా. హ్మ్. అది అయిన తర్వాత అక్కడి నుంచి ఏందంటే ఇది చేస్తూ ఉంటే మా చనిపోయిన మా నాన్నమ్మ గారి ఆహ్, అన్నగారు హ్మ్. ప్రొద్దుటూరులో ఉండేవారు. డాక్టర్ హ్మ్. లక్ష్మీనరసయ్య గారని. అంటే నాన్నగారికి మేనమామ. మేనమామ. హ్మ్. అతను మా నాన్నగారిని తీసుకుపోయి ప్రొద్దుటూరులో పెట్టుకొని హ్మ్. 12థ్ క్లాస్ హ్మ్. కంప్లీట్ అయ్యేటట్టు చేయించి, హ్మ్. ఆ తర్వాత క్రిస్టియన్ కాలేజ్ చెన్నై చాలా హ్మ్. ఫేమస్. అవును సార్. ఆ కాలేజీలో చేర్పించారు. హ్మ్. కానీ ఈ ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు, తర్వాత కొంచెం నెల్లూరులో ఉన్నప్పుడు ఈయనకి ఈ రేషనల్ హ్మ్. దీని మీద థాట్ మీద కొంచెం పరిచయాలు కావడం, హ్మ్. నెమ్మదిగా కొంచెం వామపక్ష ఈవెన్ భావజాలం తట్టుకోవడం. ఆయన చదువుకునే టైంలోనే 'ఎంజి గణేషన్' గారు ఆయన జూనియర్ సేమ్ టైమ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ అదే క్లాస్‌మేట్స్ అది అని క్రిస్టియన్ చెప్పేసి కాలేజీలో క్రిస్టియన్ కాలేజ్‌లో. క్రిస్టియన్ కాలేజీకి పోయి చేరిన తర్వాత మా హ్మ్. నాయన అక్కడ కొంతమందితో కమ్యూనిస్ట్ పార్టీ మూవ్మెంట్లో బాగా యాక్టివ్ అయ్యారు. హ్మ్. సో ఆయనకు అప్పుడు క్లాస్మేట్స్ వచ్చి మామండ్ మాపిల్లై, హుహు. ఎంఆర్ఎఫ్ ఫౌండర్ చైర్మన్ అవును. కరెక్ట్. మాపిల్లై గారు. హ్మ్. తర్వాత చోటు అని పిలిచేవాళ్ళంట. హ్మ్. ఆయన పేరు రామచంద్రన్. హ్మ్. రామచంద్రన్ వచ్చి సిపిఎం పాలిట్ బ్యూరోలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ పాలిట్ బ్యూరో ఒక 4-5 ఏళ్ల క్రితం చనిపోయారు అవును సార్. రామచంద్రన్ అని. హ్మ్. ఆయన వీళ్ళందరూ క్లాస్మేట్స్. ఎంజి గణేషన్ జూనియర్. ఓకే. ఆహా! సో మా ఫాదర్ని ఈ కమ్యూనిస్ట్ పార్టీ యాక్టివిటీస్తో ఎక్కువ ఉంటున్నాడని చెప్పి ఆ కాలేజ్ నుంచి రెస్టికేట్ చేశారు, ఎక్స్పెల్ చేశారు. ఓకే. ఆహా! ఈ విషయము ఈ ఎంజి రామచంద్రన్ గారు ఏదో పుస్తకం రాస్తే హిందూలో కవర్ చేశారు. ఓకే. ఏమనంటే అనంతరామయ్య అని నెల్లూరు నుంచి ఒక అతను చాలా మంచి స్పీకర్ ఉండే, హ్మ్. అతను ఈ కమ్యూనిస్ట్ పార్టీలో బాగా యాక్టివ్గా ఉంటున్నాడని చెప్పి మేమంతా ఆయన స్పీచెస్ వినడానికి వెళ్తుంటే హ్మ్. అతన్ని సస్పెండ్ చేసినారు. హ్మ్. అతన్ని సస్పెండ్ చేస్తే తర్వాత పోయి లా చేశాడని తెలిసింది అని చెప్పి. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన గ్రోత్ లైక్ మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు సార్ నాకు యాక్చువల్లీ మీ గురించి అంటే కూడా సారీ మీ నాన్నగారి గురించి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. లైక్ ఆయన మా నాన్న గురించి అని ఎంత రష్యాకి తక్కువ చెప్పినా కూడా మా నాన్నగారు హ్మ్. అక్కడి నుంచి పూణేకి వెళ్ళి హ్మ్. పూణేలో పూణే కమ్యూన్ అని చెప్పి ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన హ్మ్. ఒక కమ్యూన్ అంటే కలిసి బతికే ఒక అవును. ఇది ఫామ్ చేసి హ్మ్. అప్పట్లో కుమార్ మంగళం, హ్మ్. మోహన్ కుమార్ మంగళం ఉండేది. హ్మ్. వాళ్ళ అందులో ఆ కుమార్ మంగళం అతనితో పాట్లీవాలా చాలా ఫేమస్ బాంబేలో. హ్మ్. వాళ్ళు ఇటువంటి వాళ్ళు అందరూ కలిసి చేసుకొని ఉంటూ హ్మ్. అక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా లైక్ ఒక ఉంది. పీస్ మిషన్ కోసం రష్యా కూడా పంపించారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి అని చెప్పేసి. మా నాన్న రష్యాకు ఒక 2-3 సార్లు వెళ్ళారండి. హ్మ్. రష్యాకే కాదు, క్యూబాకు పోయి ఫిడెల్ కాస్ట్రోని కలిసిన ఓహ్! అతి కొద్ది మందిలో మా నాన్న ఒకరు. క్రేజీ సార్. సూపర్. మా నాన్న కలిసిన అంటే మా టైంలో చాలా
అంటే 70s 80sలో హిస్టారికల్గా అప్పటి మన ప్రపంచం హిస్టరీని కొంచెం ఒక రకంగా నడిపిన వాళ్ళలో హోచిమిన్ని కలిశాడు. హోచిమిన్ అంటే వియత్నాం ప్రెసిడెంట్. అమెరికా వియత్నాం యుద్ధంలో అమెరికాను ఓడించిన నార్త్ వియత్నాం ప్రెసిడెంట్. ఓకే, యాసర్ అరఫత్ పాలస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO అని ఉండేది, దానికి చైర్మన్. ఆయన్ని కలిశారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఫ్రాంటియర్ గాంధీ, పాబ్లో నెరూడా, వన్ ఆఫ్ ద ఇది. అన్నిటికన్నా కూడా ఆయన దగ్గర ఒక ఆటోగ్రాఫ్ బుక్ ఉండేది, దాంట్లో వీళ్ళందరి ఆటోగ్రాఫ్స్. సో ఒకసారి రష్యాకి వెళ్ళినప్పుడు మార్షల్ జుకోవ్ ఎవరంటే మన రెండో ప్రపంచ యుద్ధంలో రెడ్ ఆర్మీ, అంటే సోవియట్ ఆర్మీని రెడ్ ఆర్మీ అంటారు. ఈ రెడ్ ఆర్మీని లీడ్ చేసి బెర్లిన్ని పడగొట్టి హిట్లర్ని కూలదోసిన ముఖ్యమైన వ్యక్తి. ఆయన చీఫ్ ఆఫ్ రెడ్ ఆర్మీ వచ్చి మార్షల్ జుకోవ్. ఆయన జుకోవ్ని కలవడము, ఆయన ఆటోగ్రాఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రైజ్డ్ ఆటోగ్రాఫ్స్. అది ప్రపంచంలో చాలా తక్కువ మందికి ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకో దగ్గర మన టైంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ జాన్ పాల్ సార్త్రేని కలవడం. ఎటువంటి మా ఫాదర్ ఆ టైంకి అంత ఎక్స్పోజర్ ఎలా వచ్చింది సార్? ఇప్పుడు అంటే ఇంటర్నెట్ అన్నీ ఉన్నాయి కానీ అప్పుడు ఏం లేవు కదా అసలు. ఆయన పీస్ మూవ్మెంట్, ప్రపంచ శాంతి అని చెప్పి ఒక ఆర్గనైజేషన్, వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్ అని, దాంట్లో ఎక్కువ అప్పట్లో ఏంటంటే ఈ సెకండ్ వరల్డ్ వార్ ఎట్లా ఎండ్ అయింది, ఒక పక్క రష్యన్ ఆర్మీ వచ్చి ఈ బెర్లిన్ని టేక్ ఓవర్ చేయడము, వాళ్ళ దాన్ని ఓడగొట్టడం. రెండో పక్క ఏంటంటే అమెరికా జపాన్ మీద హిరోషిమా, నాగాసాకి అనే 2 నగరాల మీద ఆటం బాంబులు వేయడం. అయితే యుద్ధం గెలిచిన ఆ ఆటం బాంబుల యొక్క ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది చాలా సంవత్సరాలు ఆ టైంలో ఉన్న వాళ్ళకి దాని యొక్క ఆటం బాంబు కానీ అణుబాంబుల వల్ల జరిగే నష్టం ఏందో బాగా తెలుసు. సో కాబట్టి ఆ తరం వాళ్ళు మరొకసారి ఇది జరగకూడదు ఇటువంటి అనుభవం యుద్ధం అని చెప్పి ఈ ప్రపంచ శాంతి సంఘం అని పెట్టుకొని దాని మీద యుద్ధానికి వ్యతిరేకంగా చాలా క్యాంపెయిన్ చేసే దాంట్లో ఆ రీతిలో మా నాన్నగారు చాలా దేశాలు జరిగింది. సో ఆ విధంగా ఆయన చాలా మందిని కలవడం, చాలా ఎక్స్పోజర్, చాలా చదువుకున్న వ్యక్తి. ఓకే, సో అదొక రీతి అయింది. ఒక కమ్యూనిస్ట్ నాయకుడిగా ప్రపంచం అంతా తిరిగి దేశంలో, మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద పెద్ద పెద్ద నాయకుల్ని కలవడం, అదొకటి. ఒక అడ్వకేట్గా చాలా మంచి పేరు. ఆయన ప్రొఫెషన్ గురించి ఒకటి విన్నాను సార్, PV నరసింహారావు గారిది జార్ఖండ్లో కేసు ఒకటి వాదించారని చెప్పేసి. అది కరెక్టే అండి. 2004, 2005లో ఐ థింక్ ఆ టైంలో అనుకుంటాను, PV నరసింహారావు గారు మన దేశ ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఈయన ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేయాల్సినంత గడ్డు పరిస్థితి వచ్చింది. PV నరసింహారావు గారు కొంచెం ఇదేంటి ఇటువంటి కేసులో నాకు శిక్ష పడడం, ఇదేదో సంథింగ్ కుట్రలాగా ఉన్నది అనుకొని ఆయన నాకు ఎవరన్నా నమ్మకస్తులు కావాలి అడ్వకేట్, నాకు ఈ చుట్టుపక్కల నాకు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి అప్పట్లో ఒక తెలుగు లాయర్ ఒక ఆయన మన ఒంగోలుకు సంబంధించి PP రావు గారు అంటారు, కాన్స్టిట్యూషనల్ లా ఎక్స్పర్ట్, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసేవారు. పావని పద్మనాభరావు, PP రావు చాలా ఫేమస్. ఆయన పద్మశ్రీ అవార్డు కూడా. ఆయన్ని ఒంగోలు వాళ్ళ నేటివ్ ప్లేస్, ఆయన్ని పిలిపించుకొని PP రావు గారు, మరి నాకు ఇట్లా పరిస్థితి ఉంది, మీరు ఎవరన్నా సజెస్ట్ చేస్తారా, మీరు వాదిస్తారంటే, సార్ నేను సుప్రీంకోర్టు లాయర్ని, మీకు ట్రయల్ కోర్ట్ అడ్వకేట్ కావాలా అంటే, మీరు అటువంటి ట్రయల్ కోర్ట్ అడ్వకేట్ ఎవరన్నా సజెస్ట్ చేయండి, నేను ఈ ఢిల్లీలో వాళ్ళని కొంచెం నమ్మలేకుండా ఉన్నానని చెప్తే, నెల్లూరులో నాకు తెలిసిన ఒక అడ్వకేట్ ఉన్నారు, ఆయన బెస్ట్ అండి ట్రయల్ కోర్టులో నేను చూసి, అంతకన్నా నాకు తెలిసిన మంచి అడ్వకేట్ లేదంటే, అప్పుడు ఆయన PP రావు గారికి చెప్పి, అప్పట్లో పెళ్లకూరు రామచంద్రనాయుడు గారిని ఇఫ్కో చైర్మన్ ఉండేవారు, ఆయన PV నరసింహారావు గారికి చాలా దగ్గర మిత్రులు. సో పెళ్లకూరు రామచంద్రనాయుడు గారిని మా నాన్న దగ్గరికి పంపడం, మీరు వచ్చి చేయాలంటే, మా నాన్న అప్పటికే 84 ఇయర్స్ ఎంతో, 80 ఇయర్స్ 82 ఇయర్స్, నేను ఇప్పుడు ఢిల్లీకి వచ్చి కేసు చేసేంత నాకు సత్తువ లేదు, కానీ కేసు కాగితాలు ఇస్తే నేను చదివి మీకు రాస్తానని చెప్పి, సో ఆ కేసు కాగితాలు తీసుకొని దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఏ రోజుకి ఆ రోజు మా ఫాదర్ రాసిస్తే అవి తీసుకోపోయి ఆ కోర్టులో సబ్మిట్ చేయడం. సో రోజు
రాత్రి 11కో ఎంతకో వచ్చేవాళ్ళు లాయర్లు. మా నాయన కూర్చొని అంతా రాసిస్తే అవి తీసుకొని ఉదయాన్నే చెన్నైకి పోయి అక్కడి నుంచి ఫ్లైట్లో ఢిల్లీకి పోయి ఫైల్ చేయడం అట్లా. సో ఆ విధంగా కోర్టుకు పోయి వాదికపోయినా మా నాయన ఇచ్చిన మొత్తం ఆర్గ్యుమెంట్స్ని అట్లే సబ్మిట్ చేసి సో పి నరసింహారావు గారిని కేసు కొట్టేసేయడం జరిగింది. ఓకే, పాపం పి నరసింహారావు అప్పుడు కూడా మీకు ఫీజు ఎంత కావాలని అడిగితే మా నాన్నగారు మీకు చేయడమే మాకు రెస్పెక్ట్ కదా అని చెప్పి తీసుకోలేదు. కానీ ఇట్స్ యూనిక్ ఆనర్. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ నెల్లూరు, అక్కడి నుంచి అడగడం ఎంతో మంది ఉండగా ఆయన వరకు రావడం వెరీ గ్రేట్ ఆనర్. అది పివి నరసింహారావు గారి గొప్పతనం, పిపి రావు గారి మంచితనం, నాన్న పేరు చెప్పడం. సో మీ చైల్డ్హుడ్ ఏంటి సార్? మీరు ఏం చదువుకున్నారు? మీ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్? నేను చదువుకుందంతా నెల్లూరులో అండి. నేను పుట్టి పెరిగింది, నేను బాగా నెల్లూరు. ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టి, కానీ ఒక రకంగా పుట్టింది బ్రాహ్మణ్ ఫ్యామిలీ, కానీ మా నాన్నగారు వాళ్ళది ఆ భావజాలం డిఫరెంట్ కాబట్టి మేబీ అంత బ్రాహ్మణికల్ ఆర్డర్లో పెరగలేదు, లిబరల్గా పెరిగాం మేము. చిన్నప్పుడు అంటే మన ఇంట్లో వాతావరణం బట్టి మనం బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. సో మా ఇంట్లో వాతావరణం ఎక్కువ పెద్ద పెద్ద నాయకులు వచ్చేవాళ్ళు. చిన్నప్పుడు మా ఇంట్లో శ్రీశ్రీ గారు వచ్చి ఎన్నిసార్లు ఉన్నారో, మహాకవి శ్రీశ్రీ గారు మా నాన్నకి బాగా దగ్గర స్నేహితులు. మహాకవి శ్రీశ్రీ గారు, ఇక కమ్యూనిస్ట్ నాయకులు అయితే చెప్పబోలేదు. దాదాపు ఆ రోజు సమకాలీన కాలంలో ఆల్మోస్ట్ ఎవ్రీ టాప్ లీడర్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి పుసల్పల్లి సుందరయ్య పక్కింట్లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా ఇప్పటికి కూడా చాలా దగ్గరగా ఉంటాం. సుందరయ్య గారి బ్రదర్ డాక్టర్ రామచంద్రారెడ్డి గారని నెల్లూరులో ఇప్పటికీ ఆయన పేరు మీద చాలా పెద్ద హాస్పిటల్ నడుస్తుంది. డాక్టర్ రామచంద్రారెడ్డి గారి ఆసుపత్రి చాలా ఫేమస్, అది పీపుల్స్ పాలిక్లినిక్ అని. సుందరయ్య గారి ఓన్ బ్రదర్. సో సుందరయ్య గారు వాళ్ళు పక్క ఇల్లు మా ఇంటి. ఇవి కాకుండా మీకు చంద్రరాజేశ్వరరావు అయితే మీ స్టేట్ లీడర్స్ చాలామంది ఎంతోమంది వచ్చేవాళ్ళు. భూపేష్ గుప్తా వచ్చిపోయినట్టు గుర్తు నాకు. నా పేరు కూడా అప్పట్లో అజోయ్ ఘోష్ అని ఉండేవాడు, సిపిఐ లీడర్. సో ఆ పేరు అజోయ్ అని పెడితే అది స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆ తెలుగు మాస్టర్ అజయ అని పెట్టి దానికి ఒక కుమార్ అని కూడా పెట్టడంతో నా పేరు అజయ కుమార్ అయింది. యాక్చువల్గా మా ఇంట్లో పెట్టింది అజోయ్, ఆ పేరు లెక్కన. అది నెమ్మదిగా అజయ్ కుమార్గా మారింది. సో మా ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా కొంచెం ఇట్లా ఎంతోమంది రాజకీయ అనుభవజ్ఞులు, కొంచెం ప్రపంచం తెలిసిన వాళ్ళు, తిరిగిన వాళ్ళు, ఆ ఇన్ఫ్లుయెన్స్తో మా ఇంట్లో దాదాపు అందరూ కూడా. దానికి తోడు బాగా మా ఇంట్లో మమ్మల్ని చదవమని చెప్పేవాళ్ళు. హిందూ ఒకటి ఎవ్రీడే హిందూ కంపల్సరీగా చదివేవాళ్ళం చిన్నప్పుడు. ఇవి కాకుండా మా ఇంట్లో మా నాయనకి చాలా పెద్ద లైబ్రరీ ఉండేది, పుస్తకాలు. అట్లా చదువుకుంటూ వచ్చి కొంచెం మనకు ఊహ తెలిసి మనం కాలేజీలోకి వచ్చేసరికి న్యాచురల్గా కొంచెం పాలిటిక్స్లోకి, స్టూడెంట్ పాలిటిక్స్లో ఎంటర్ కావడం, స్టూడెంటు రాజకీయాల్లో తిరగడం, ఇవన్నీ కూడా జరిగింది. ఈ నేపథ్యమే నాకు నాగబాబు గారి పరిచయం నెల్లూరులో. నాగబాబు గారు అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు నెల్లూరులో సెటిల్ కావడం. ఎలా సార్? అంటే కాలేజ్ త్రూనా, మైండ్ సెట్ త్రూనా? మీ ఇద్దరు బాగా దగ్గర అవడానికి రీజన్స్ ఏంటి? అంటే మైండ్ సెట్ కన్నా ముందర కాలేజ్ ఫ్రెండ్స్. కాలేజీలో అంటే ఆయన ఎంత కాదన్నా నాగబాబు గారు చిరంజీవి గారి బ్రదరు. చిరంజీవి గారు అప్పటికే ఒక మూవీ స్టార్ అయ్యి ఒక సెలబ్రిటీ. సో చిరంజీవి గారి బ్రదరు అనేది ఒకటి ఉండింది. అయితే పాపం నాగబాబు గారు మొదటి నుంచి కూడా చాలా అన్అజ్యూమింగ్, అట్లా ఏం ఉండేవాడు కాదు. చాలా బాగా ఉండేవాడు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. కానీ మా ఇద్దరి మధ్య స్నేహితం ఎక్కడ కుదిరిందంటే, మేమున్న ఇల్లు మాది పొగతోట నెల్లూరులో ఒక చోటు ఉంటే, మా ఇంటి ఎదురుగుండా ఒక కరాటే క్లాస్ స్టార్ట్ చేశారు. చెన్నై నుంచి ఒక గ్రాండ్ మాస్టర్ వచ్చి అక్కడ కరాటే క్లాస్ స్టార్ట్ చేస్తే నాగబాబు గారు వచ్చి చేరడం, నేను ఆ క్లాస్లో చేరడం. సో ఇద్దరు. నాగబాబు గారు కూడా కరాటే చేసేవాళ్ళు. నాగబాబు గారు చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మార్షల్ ఆర్ట్స్ అన్ని తెలుసు, కానీ నాగబాబు గారు అని తెలియదు. నాగబాబు గారు కూడా దాదాపు ఆయన బ్లాక్ బెల్ట్ వరకు పోలేదు, కానీ ఒక 3-4 బెల్ట్స్ అయితే ప్రోగ్రెస్ అయ్యారు. చాలా అంటే టౌన్ హాల్లో షోస్ ఇచ్చినవి అన్నీ కూడా ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయి. సో బాగా సీరియస్గా ప్రాక్టీస్ చేశారు. కోర్స్ ఏంటి సార్? డిగ్రీ గ్రాడ్యుయేషన్ టైం నేను చదువుకుంది, ఐ డిడ్ మై బిఏ అండి, మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్. నాగబాబు గారు బీకామ్ చదివారు. నాగబాబు గారు ఏమో బీకామ్ చదివారు, కాలేజ్ మేట్స్. యాక్చువల్గా కాలేజ్ మేట్స్ కన్నా కూడా ఆయన నైట్ కాలేజీ, నేను డే కాలేజీ.
అయినా ఎలా సార్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ టైమ్ జోన్స్ అయినా ఎలా ఫ్రెండ్స్ అయ్యారు మీరు? అదే చెప్పా, అంటే నాగబాబు గారు ఎవరో తెలుసు, అట్లా ఫ్రెండ్స్ అయ్యారు కాలేజీలో. అంటే నాకేందంటే అండి, మేము చదువుకునే రోజుల్లో విఆర్ కాలేజ్ అని, ఆ కాలేజీ డే కాలేజీ నైట్ కాలేజీ కలిపి 7,000 స్ట్రెంత్ ఉండేది కాలేజీ, చాలా పెద్ద కాలేజీ. సో మేము కంటిన్యూస్గా ఒక 75-77 నేను ఇంటర్మీడియట్, అప్పుడు ఎమర్జెన్సీ టైం, ఆ టైంలో ఎలక్షన్స్ ఉండేవి లేవు. బట్ 77 నుంచి 80 దాకా కంటిన్యూస్గా విఆర్ కాలేజ్ ఎలక్షన్స్ చాలా పెద్ద లెవెల్లో జరిగేది. అంటే బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో గ్రో అప్ అయిన మీరు రాడికల్ బిహేవియర్ కానీ అగ్రెసివ్నెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కడైనా మిస్టేక్ జరిగితే దాన్ని పాయింట్ చేయడం కానీ ప్రొటెస్ట్ చేయడం కానీ అలాంటి కాలేజ్లో ఏమైనా పర్ఫామ్ చేశారు సార్ మీరు? కాలేజీలో మేము చేసినంత మొదటి నుంచి ఏంటంటే మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేస్తుండేవాళ్ళం. అంటే వేటి గురించి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీలో ఇన్ని పుస్తకాలు ఉండాలా, మా దగ్గర లైబ్రరీ ఫండ్ కలెక్ట్ చేస్తారు, ఇన్ని పుస్తకాలు లేవు, మాకు చదువుకోవడానికి పుస్తకాలు లేవు, చదివి ఇవ్వండి. కాలేజీ మాకు స్పోర్ట్స్ అమ్యూనిటీస్ కావాలా, స్పోర్ట్స్కి మీరు ఇంత ఫండ్ కలెక్ట్ చేస్తారు, ఆ అమ్యూనిటీస్ లేవు. సో కాలేజీలో అన్నీ ఏదైతే మేము అవసరం ఉందో వాటి గురించి మాట్లాడేవాళ్ళం. ముఖ్యంగా ఆ రోజుల్లో విఆర్ కాలేజీలో సీట్ అంటే చాలా కష్టమైన వ్యవహారం. సో ఆ కాలేజీలో ఏంటంటే అప్పట్లో ఆనం వాళ్ళు ఆ కాలేజ్ని, ఆనం ఫ్యామిలీ వాళ్ళు, ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళ చేతిలో ఉండేది. పాపం అంటే 70-80% మెరిట్ ప్రకారం ఇచ్చేవాళ్ళు. ఇక తప్పదు కదా, రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళ ఒక ఇన్ఫ్లుయెన్స్, మేము వాటికి అబ్జెక్ట్ చెప్పేవాళ్ళం. అంటే స్టూడెంట్స్ కదా, ఐడియలిజం ఎక్కువ, తప్పు చేయడానికి లేదు అనే ఒక మెంటాలిటీలో మీరు అట్లా రికమెండేషన్స్ తీయకూడదు అని చెప్పి ఇటువంటి కాలేజ్ ఇష్యూస్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి కాలేజీని బాగా ముందర ఉండాలా కాలేజీ అని చెప్పి మాకు అన్ని అమ్యూనిటీస్ కావాలనే విషయాల్లో ముందర రావడం. నెల్లూరులో ఈవ్ టీజింగ్ చాలా ఎక్కువ ఉండేదండి ఒకప్పుడు. సో ఆ ఈవ్ టీజింగ్ మీద మాత్రం పెద్ద లెవెల్లోనే యుద్ధం చేసినాం, అది చేయడానికి లేదు. ఐ మీన్ మీకు ఎప్పుడన్నా రెడ్ హ్యాండ్గా దొరికితే కొట్టిన సందర్భాలు ఉన్నాయండి? కాలేజ్ అంటే కొట్టించుకోకుండా ఎక్కడ ఉంటామని. అంటే నేను విన్నదాని ప్రకారం ఒక కాల్కే హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసేవాళ్ళు ప్రతి చిన్నదానికి. నేను చెప్పా కదా, మా కాలేజీ దాదాపు 7,000 స్ట్రెంత్. 3 ఏళ్ళు కాలేజ్ పాలిటిక్స్లో ఉంటూ కంటిన్యూస్గా సంవత్సరం ఎవ్రీ ఇయర్ కాలేజ్ ప్రెసిడెంట్ని గెలిపించుకుంటూ వచ్చినాం. మేము ఒక రోజు కాలేజీలోకి పోయి ఊరికనే ఏదైనా ఇష్యూ ఉంది ప్రొటెస్ట్ చేయాలని కాలేజీలో ఒక రౌండ్ కొట్టి ఇష్యూ మీద బాయ్కాట్ అనగానే రోడ్డు మీదకి 1000 మంది వచ్చేవాళ్ళు. స్టూడెంట్ పవర్ అంత పెద్దది ఉండేది అప్పుడు. ఇవన్నీ మీ నాన్నగారి వరకు ఎప్పుడైనా వచ్చినాయి? అయ్యో, అది చాలా పెద్ద స్టోరీస్ లేదు. మా నాన్నగారు ఆయన అబ్జెక్ట్ చేశారా ఏంటి అనేది? ఏ తండ్రి వాళ్ళ అబ్బాయి ఇట్లా ఒక రకంగా, ఇప్పుడు మనం జులై అనే వర్డ్ వాడచ్చో రాదు కానీ, బట్ పాలిటిక్స్లో జరుగుతూ రోజు కొట్లాట్లు ఇవన్నీ చేస్తా ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. ఇష్యూ మీద పోయినప్పుడు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది. అమ్మాయిని గల్బా చేయొద్దునో, లేకపోతే ఇంకెవరినో ఏదో అన్నాడనో, లేకపోతే ఏదో ఒకటి. ప్లస్ రాజకీయాల్లో ఉంటున్నప్పుడు రోజు ఒక ఇష్యూ మనకు ఇంటికి వస్తుంటే ఏ తండ్రి కూడా విసుగుతారు. సో అవన్నీ ఉండే కానీ మోర్ లెస్ నాకు ఒక్క ఇన్సిడెంట్ బాగా గుర్తు. మేము ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు, అంటే విఆర్ కాలేజ్ ఎలక్షన్స్ ఎట్లుంటాయంటే చాలా కిడ్నాపింగ్స్ అవి అని జరిగేవి. చాలా నిజంగా జరిగినాయి సార్. అయ్యో, మాకు విఆర్ కాలేజ్ ఎలక్షన్స్ జరిగితే ఒక్కొక్క క్యాండిడేట్ 30-40 కార్లు పెట్టుకునేవాళ్ళు. బయట లోకల్గా ఉండే రౌడీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చూపిస్తారు కదా, అట్లా కూడా జరిగాయి? ఆ రౌడీస్ కొంచెం మమ్మల్ని చూసి భయపడేవాళ్ళు, కానీ కొంతమంది రౌడీలు వచ్చేవాళ్ళు. బట్ యాక్చువల్లీ జరిగినాయి అలాంటివి. అయ్యో, కిడ్నాపింగ్స్ జరిగాయి, క్యాంపులు పెట్టేవాళ్ళు, కిడ్నాప్ చేసి తీసుకుపోయి క్యాంపుల్లో ఎలక్షన్స్ అయిపోయేంత వరకు క్యాంపుల్లో పెట్టేవాళ్ళు, క్యాంపులు మెయింటైన్ చేసేవాళ్ళు. విలేజెస్ అంతా ఒక క్యాంపు లాగా ఉండేది. సో విలేజ్కి దడిగట్టేసేవాళ్ళు జనాలు. ఆ విలేజ్లో తెచ్చి వదిలిపెడితే నువ్వు బయటికి పోలేవు. ఫుల్ సెక్యూరిటీ గార్డ్ అట్లా చాలా మెయింటైన్ చేసేవాళ్ళు సార్. స్పైస్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఏం అంటే తమాషా ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి, చెప్పుకుంటూ పోతే టైం లేదు. కానీ ఏంటంటే ఎలక్షన్స్ మాత్రం చాలా ఫియర్స్లీ కంపీటెడ్ ఎలక్షన్స్ ఉండేవి. సో అటువంటి ఎలక్షన్స్లో ఏంటంటే ఫైనల్ ఇయర్లో నేను ఉన్నప్పుడు ఎట్టన్నా నా క్లాస్లో నేను గెలవకూడదు అని చెప్పి చాలా పెద్ద ఇది జరిగింది. మాది ఏంటంటే, నేను ఇందాక చెప్పే కదా మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, అందులో ఇంగ్లీష్ మీడియం. ఆ ఇంగ్లీష్ మీడియంలో అంతా కలిపి ఒక 9 మందో 10 మంది ఉండేవాళ్ళం అంతే. 7,000 మంది పర్టికులర్ దీంట్లో 9-10 మంది ఉండేవాళ్ళం. ఈ 10 మందికి నేను రిప్రజెంటేటివ్. సో మామూలుగా నాకు ఎవరు అడ్డం ఉండేవాళ్ళు కాదు. యునానిమస్గా గెలవాలా.
అయితే మా అపోనెంట్స్ ఏం చేశారంటే దాని గురించి కొంచెం ముందనే వేసి ఫస్ట్ ఇయర్లో ఎవరో వదిలేసిన అతన్ని పట్టుకొని ఎవరికి తెలియకుండా 2 ఏళ్ళు ఫీజులు కట్టించి అతన్ని లైవ్లో తీసుకొచ్చి ఎవరైతే నాకు నామినేషన్ వేసారో వాళ్ళల్లో ఒక అతన్ని కిడ్నాప్ చేసి 5 o'clock క్లోజ్ అంటే 4:30కి వచ్చి నామినేషన్ వేయడానికి వచ్చారు కాలేజీలోకి అట్లా ముగ్గురిని సరి చేసుకొని. మాకెట్నో మా లక్ కొద్దీ తెలిసింది. సో కాలేజీలోనే ఒక యుద్ధం జరిగింది. ఒక 50-60 మందిని పెట్టుకొని మేము వాళ్ళట రాగానే వాళ్ళని కొట్టి టక్ అంటే మీ సినిమాలో కూడా చూపిరాం ఆ స్టైల్లో. టక్ అయినా కొట్టి వాళ్ళని ఎత్తుకొని కాలేజీలో ఆ కాలేజీ బయట కార్లు పెట్టుకొని వాళ్ళు నామినేషన్ వేయకుండా చేసి సో ఇంత ప్లాన్గా చేసాం. మొత్తానికి గెలిచాం. అయితే ఈ విధంగా కిడ్నాప్ చేసిన కొంచెం ఇల్ట్రీట్ చేశారు నా కోపంతో కాలేజ్ మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ డే పోయి ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళంతా ఫ్రెండ్స్ మేము, కానీ ఆ కోపంతో వాళ్ళని పోవడం వాళ్ళతో కొట్లాడడం కాలేజ్ అంతా పెద్ద రచ్చ అయింది. అది మా ఫాదర్కి తెలిసి చాలా పెద్ద గల్బాయి నన్ను కాలేజ్ మానిపించేశాడు. కాలేజీకి నువ్వు పోవద్దు, చదువుద్దు, ఏమొద్దు అని చెప్పి కాలేజీ నన్ను మానిపించడం జరిగింది. 4-5 రోజులు పోలే కాలేజ్కి. అయితే మళ్ళా కూర్చోంటే ఒకరోజు ఒక మాది కో ఎడ్యుకేషన్ కాలేజ్, విఆర్ కాలేజ్ అనేది కో ఎడ్యుకేషన్. ఒక 30-40 మంది అమ్మాయిలు, ఒక 2-3 లెక్చరర్లు మా కాలేజ్కి వచ్చారు. నేను మళ్ళీ ఏమైంది అనుకొని కొంచెం ఆలోచించా, ఇప్పుడు ఏమైంది ఫ్రెష్గా. పాపము వాళ్ళందరూ మా నాన్నగారిని కలిసి అజయ్ చాలా మంచివాడు, ఎప్పుడూ తప్పు చేయలేదు, ఆ రోజు కూడా జరిగింది ఇట్లా, అందుకని అతను అట్లా చేశాడు అని వాళ్ళందరూ నాకు సపోర్ట్గా రావడం, లెక్చరర్స్తో కూడా వచ్చి మంచి పిల్లడు అతన్ని ఎందుకు మీరు మానిపిస్తారని చెప్తే మా నాన్న అప్పుడు మళ్ళీ కాలేజీలో పంపించారు. సార్ అంటే కో ఎడ్యుకేషన్ అన్నారు కదా సార్, మీరు మంచి పర్సనాలిటీ, హైట్, ఫేర్ అంతా ఉన్నారు. ఏమన్నా లవ్ స్టోరీస్ కానీ క్రష్లు కానీ అలా ఉందా సార్ ఆ టైంలో మీకు? అంటే మనం ఎవరన్నా ఒక అమ్మాయిని గల్బా చేస్తే చేయడానికి లేదన్న ఒక దేంట్లో ఉన్నప్పుడు ఈ లవ్ స్టోరీలు అట్టంతా ఉన్నాయి. కానీ చాలా మంది ఇప్పటికీ నా ఫ్రెండ్స్ నాతో పాటు చదివిన వాళ్ళు చాలా దగ్గర ఈ దేశంలో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, కలుస్తుంటాం వాళ్ళందరినీ. ఫ్రెండ్షిప్స్ చాలా క్లోజ్గా ఉన్నాయి. బట్ ఈ క్రష్లు గీషులు ఇవన్నీ అప్పుడు మాకు అంత. ఉస్మానియాకి మీ ట్రావెల్ అవ్వాలి సార్ అక్కడ నుంచి? సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను లా చేరానండి. యాక్చువల్గా నా గోల్ ఆ రోజు ఏమన్నా డిగ్రీ అయిపోయిన తర్వాత మీ గమ్యం ఏంటంటే డిగ్రీ చేసుకున్నా అంటే నాకు ఒకటి ఉండిందండి, ఎంత గల్వా చేసుకొని ఎంత తిరిగినా చదువుకునేటప్పుడు మాత్రం 15 days అన్నీ మానేసి చదువుకునేవాడిని. అండ్ దట్ ఆల్వేస్ గేవ్ మీ గుడ్ రిజల్ట్. నేను ఎప్పుడు క్లాస్లో టాప్ 3-4లో ఉండేవాడిని. సో అట్లా నాకు చదువు ఎప్పుడు నేను నెగ్లెక్ట్ చేసుకుందిలే, సొంతంగా చదువుకునేవాడిని, క్లాసుల్లో చెప్పే నోట్స్ రాసుకొని చదువుకొని బాగా ఎక్కడ నాకు ఫెయిల్యూర్ అనేది నేను చూడలేదు. సో ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత నా మైండ్ అంతా ఏముండేదంటే మా నాయన ఒక సీనియర్ అడ్వకేట్ నెల్లూరులో, నాకు నెల్లూరులో అందరూ తెలుసు, పరిచయాలు ఉన్నాయి బాగా, కొంచెం కాలేజీలో అట్లా పేరు వచ్చింది. నేను కూడా లా చేసుకొని హాయిగా ఒక లాయర్ అయిపోతే మా నాయన కింద ఉండి సెటిల్ కావచ్చు అనేది ఒక ఐడియా. మా బ్రదర్ సీనియర్, అప్పటికే ఆయన పోయి హైదరాబాద్లో లా చేరి ఉన్నాడు. సరే ఆయన హైదరాబాద్ పోయాడు కదా, అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాడులే, నెల్లూరులో నేను చేసుకోవచ్చు నాకు ఐడియాతో లా కాలేజ్ చేరాను నేను. అయితే ఇంత లోపల ఏమైందంటే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పారు. నన్ను అప్పటి ఎమ్మెల్యే, నెల్లూరు ఎమ్మెల్యే ఒక కార్పొరేటర్గా కంటెస్ట్ చేయని అడిగితే ఒప్పుకున్నా. ఇది మా నాయనకి తెలిసింది. ఆయన చాలా బాధపడ్డాడు, నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు పోతున్నావు, ఇంతవరకు చేసి నీ పిల్ల చేస్తాను అనుకున్నా, నువ్వు కొంచెం సీరియస్ దీంట్లోకి పోతున్నావు అని. అదే టైంలో నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోయి మా మా బావగారు ఉస్మానియా యూనివర్సిటీలో వర్క్ చేసేవారు. ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండేవాడు బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఆయన ఇక్కడ ఇట్లా ఎంఎస్సి స్టాటిస్టిక్స్ అని కొత్తగా ఓపెన్ చేశారు, కంప్యూటర్ లాంగ్వేజెస్ అన్ని టీచ్ చేస్తారు, రేపు ఫ్యూచర్ అది ట్రై చేయకూడదా, నువ్వు BA స్టాటిస్టిక్స్ కదా అంటే ఎంట్రన్స్ రాయమంటే పోయి రాశాను. రాసి మనకు సీట్ వచ్చేటట్లు వెళ్ళి అనుకొని వదిలేసి ఉంటే ఆ టైంలో రిజల్ట్స్ రావడం, ఆ ఎంట్రన్స్లో నేను 7th or 8th నిలబడ్డాను. నన్ను మా నాయన నెల్లూరులో ఉంచకుండా హైదరాబాద్కి పంపించేశారు, నువ్వు పోయి అక్కడ MSc చేయిపోవాలి. సో ఆ పోయినప్పుడు ఏంటంటే హాస్టల్లో చేరానమాట. అది నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్.
ఉస్మానియా యూనివర్సిటీ బి హాస్టల్. ఉస్మానియా యూనివర్సిటీ తెలిసిన వాళ్ళకి అవును సార్. మా టైంలో బి హాస్టల్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. రాజకీయాలకి ఒక అడ్డ. రాడికల్ థాట్స్ ఉండేవని చెప్పి. అదే నా లక్ ఏంటంటే నాకు ఒక రూమ్ అలొకేట్ చేశారు. అప్పట్లో మన చిలుకూరు బాలాజీ ఆయన ఉన్నాడు కదా, సౌందరరాజన్, ఆయన చీఫ్ వార్డెన్ మాకు. ఆయన నాకున్న మార్క్స్కి దాన్ని చూసి ఒక రూమ్ అలొకేట్ చేస్తే పెట్టబేడ ఎత్తుకొని ఆ రూమ్ పోయాం. సాయంత్రం 6-7 అయింది. కాలేజ్ పెట్టబేడ ఎత్తుకొని హాస్టల్కి పోతే ఆ హాస్టల్లో నా రూమ్లోకి నన్ను రానిలేదు. ఎందుకు సార్? ఏంటంటే అక్కడ హాస్టల్లో కొన్ని రూమ్స్ కొన్ని ఆర్గనైజేషన్స్కి ఉంటాయి. ఇది ఏబీవీపీ రూము, ఇది ఆర్ఎస్యూ రూము, ఇది పీడిఎస్యూ రూమ్ అని ఒక్కొక్కరికి 2-3 రూమ్లు ఉంటాయి. అది ఏబీవీపీ రూమ్ అంట. ఓకే. ఏబీవీపీ వాళ్ళకి వాళ్ళే ఉంటారు, వాళ్ళు వేరే వాళ్ళు రానిరు ఆ రూమ్లోకి. సో నన్ను రానిలేదు. నేను రానికి పోయేసరికి కొత్త ఊరు, మనకేం తెలియదు హైదరాబాదు. బయటకు వచ్చి హాస్టల్ బయట ఏం చేయాలా అనుకుంటుంటే ఆ రోజే పరిచయమైన ఒక స్నేహితుడు నా క్లాస్లో, అతను వచ్చి ఏంది ఇక్కడ ఉన్నావు అని అడిగితే ఇట్లా అయింది, మళ్ళీ ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదంటే మా రూమ్లో వచ్చి ఉండు అని చెప్పి ఆయన రూమ్లో తీసుకుపోవడం. అది రాడికల్ రూమ్, అది ఒక అడ్డా, రాడికల్స్కి అడ్డా అని. సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్, గదర్ గారి దగ్గరికి వెళ్ళే ముందు యూజువల్గా ఏంటంటే జనరల్ స్టూడెంట్స్కి మీలాంటి మైండ్ సెట్ వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఏంటంటే ఏదన్నా సరే ఓపెన్గా మాట్లాడడం, ఒక స్టెప్ ముందుకేసి స్టాండ్ తీసుకోవడం, మీకు ఏది నమ్మితే దాని గురించి ఒక స్టాండ్ తీసుకుని ముందుకెళ్ళడానికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా సార్ మీకు. ఎమర్జెన్సీ టైంలో మొత్తం అంతా తొక్కి పెట్టినట్టుంది కదా, అప్పుడు మీరు ఎలా అనిపించేది మీకు లోపల? అంటే నేను అప్పుడు ఇంటర్మీడియట్ అండి, 1975-77 నేను ఇంటర్మీడియట్. మనకు అంత స్టూడెంట్స్ని అంత ఎక్కడ తొక్కి పెట్టి చేసిన దాఖలాలు లేవు. ఇన్ఫ్యాక్ట్ మా కాలేజీలో ఎవ్రీడే ప్రొటెస్ట్ ఉండేది. మా సీనియర్లు మాకు తెలిసేది కాదు. 144 కూడా ఉంది కదా సార్ అప్పుడు. అంటే కాలేజ్ లోపల ఎవ్రీడే ఏదో ఒక ప్రొటెస్ట్ చేయడము, గల్బా చేయడము, బయటికి గమ్ముగా వెళ్ళిపోయారు. కానీ కాలేజ్ లోపల మాత్రం పాటలు పాడి ప్రొటెస్ట్. మేమంతా అసలు స్టూడెంట్స్గా వీళ్ళు ఏం ప్రొటెస్ట్ చేస్తున్నారు ఏంది అనేది ఒక వింతగా చూసేవాళ్ళం. సో అంత ఎమర్జెన్సీ మన మీద అంత ఇంపాక్ట్ లేదు, ఎందుకంటే మేము ఇంటర్మీడియట్లో ఉన్నాం. ఇంటర్మీడియట్ లెవెల్లో స్టూడెంట్స్కి అంత ఏమీ ఇది కాదు. మేము స్కూల్ దశలో బాగా ఇంపాక్ట్ అయింది జయాంధ్ర మూమెంట్. ఓకే ఓకే సార్. అప్పట్లో సపరేట్ ఆంధ్ర కోసం జయాంధ్ర అనేది చేసినప్పుడు అది నేను 7th 8th ఉంటా, కానీ అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి జయాంధ్ర నడిచిన వాళ్ళు. సార్ ఇప్పుడు పిఆర్పిలో మీ ఎంట్రన్స్ ఎలా సార్? అంటే త్రూ నాగబాబు గారి ద్వారానా లేదంటే అసలు పిఆర్పిలో డాక్టర్ మిత్రా గారు, నేను చెప్పా కదా మా ఇంటి పక్కన పుసల్పల్లి గారు వాళ్ళ ఫ్యామిలీ, రామచంద్రారెడ్డి గారు అని. సో మిత్రా వచ్చి ఈజ్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ డాక్టర్ రామచంద్రారెడ్డి. సో మిత్రా ఆయన లైనేజ్ కూడా పెద్ద లైనేజ్, పుసల్పల్లి సుందరయ్య గారి అన్న తమ్ముడు కొడుకు మిత్రా. సో మాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి సంబంధాలు ఉండే వాళ్ళతో. సో మిత్రా గారు పిఆర్పి ఫార్మేషన్లో వన్ ఆఫ్ ద కీ లీడర్స్గా చేశారు. చిరంజీవి గారి కింద ఒక 4-5 ఉంటే మిత్రా గారు కూడా ఒక దీంట్లో. వీళ్ళందరూ అప్పట్లో స్పార్క్ సదస్సులు అని చెప్పి పిఆర్పి డిక్లేర్ చేయక ముందర, ఒక సంవత్సరం ముందర నాగబాబు గారు మొత్తం ఆంధ్ర అంతా తిరిగారు. ఈ ఒక పక్క ఫ్యాన్స్ని అంతా నాగబాబు గారు కలుస్తా తిరుగుతూ ఉంటే, ఇంకో పక్క వీళ్ళు మేధావుల్ని వాళ్ళని స్పార్క్ అని చెప్పి సోషియో పొలిటికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ సంథింగ్ అని స్పార్క్ సదస్సులు అని పెట్టి మేధావులను అంతా కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు. ఈ స్పార్క్ సదస్సులు అన్ని దగ్గర అయిపోయాయని ఒకసారి మిత్రన్న వచ్చి మొత్తం ఆంధ్ర అంతా జరిగేలా ఒక్క నెల్లూరులో ఇంకా స్పార్క్ సదస్సులు జరగలేదు, నాకు నా సొంత జిల్లా కదా, సో కొంచెం నాకు అది బాగా జరిగేటట్టు బాధ్యతగా చూడు అని చెప్పి నన్ను అడగడం. సరే దాని ఏముంది, పెద్ద పని కాదు, నెల్లూరే కదా అని చెప్పి నెల్లూరులో పోయి టౌన్ హాల్లో 2 రోజులు స్పార్క్ సదస్సులు కండక్ట్ చేశాం. ఆ స్పార్క్ సదస్సులో మునెమ్మ గారు వచ్చి మాట్లాడడం, తుపాకుల మునెమ్మ. ఒకరోజు మాట్లాడితే ఇంకా చాలా బాగా మాట్లాడిందని సెకండ్ డే కూడా ఛాన్స్ ఇచ్చాముకి, ఆమె చేత మాట్లాడించి ఆ వీడియోలో చిరంజీవి గారి దగ్గరికి పోవడం, చిరంజీవి గారు తుపాకుల మునెమ్మ గారిని పిలిపించి ఆమెని ఇన్ఫ్యాక్ట్ నెల్లూరులో కోవూరు అనే అసెంబ్లీ నియోజకవర్గానికి ఆమెని క్యాండిడేట్గా పెట్టాం. బట్ ఇది వదిలేస్తే ఆ స్పార్క్ సదస్సు ద్వారా నాకు అసలు ఈ ప్రజారాజ్యం పార్టీ అనే ఒక
ఈ ఆర్గనైజేషన్తో అవగాహన వచ్చింది. అయినా దాంతో కూడా పెద్ద నేను కాలే. కానీ తర్వాత నాగబాబు గారు పెద్ద లీడర్. ఆ రోజు మీకు చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు కూడా చాలా యాక్టివ్గా ప్రజారాజ్యం పార్టీని లీడ్ చేస్తున్నారు. అయితే ఒకరోజు వేరే ఒక స్నేహితుడి ద్వారా నాగబాబు గారిని కలవడం జరిగింది. మాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు అతను, వెంకటేశ్వరరావు అని, ఇప్పుడు కూడా రెగ్యులర్ కలుస్తుంటాం. అతను నాగబాబుతో నాకు కొంచెం టచ్ దూరం అయిపోయింది. ఎందుకంటే ఆయన నెల్లూరు వదిలి చెన్నైకి పోవడం, చెన్నైలో ఈ ఫీల్డ్లో ఉండడం, నేను నా చదువుకి ఇక్కడ వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకొని బాంబేకి ఉద్యోగానికి పోవడం. సో ఒక 7 ఏళ్ళు బాంబేలో ఉండి 6 ఏళ్ళు తర్వాత హైదరాబాద్ రావడం. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఏర్పడింది. మళ్ళా ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఈ ఫ్రెండ్ వెంకటేశ్వరరావు అనే అతను నాబాబు దగ్గర నన్ను తీసుకుపోయాను. నాబాబు వచ్చి నువ్వే నా స్పార్క్ నెల్లూరులో చేసింది అజయ్, ఇంకా యాక్టివ్గా ఉన్నావా నెల్లూరులో, అంటే ఉన్నావా అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ మాకు రిలేషన్షిప్ ఫామ్ అయ్యి నెల్లూరుని ఆర్గనైజ్ చేయడానికి నువ్వు హెల్ప్ చేయని చెప్పి ఆ విధంగా ప్రజారాజ్యం పార్టీలో ఒక కీలకమైన పాత్ర మనం నెల్లూరులో నెల్లూరు జిల్లా వరకు పోషించడం జరిగింది ప్రజారాజ్యం పార్టీ. అది నాగబాబు గారి స్నేహితం వల్ల. ఆ తర్వాత మళ్ళా పాలిటిక్స్కి దూరంగా ఉన్నాం. ఈ రోజు కూడా అంటే ప్రజారాజ్యం పార్టీలో కొంచెం యాక్టివ్గా తిరిగిన, ప్రజారాజ్యం పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడం, మనం ఆ డిసిజన్ అంతా నచ్చకపోవడం. రెండోది రాజకీయాలు మనం నాగబాబు గారు అడిగారు. ఒక మంచి ప్రజారాజ్యం పార్టీ కూడా అండి నాలాంటి వాళ్ళకి ఒక మంచి స్లోగన్తో వచ్చింది, సామాజిక న్యాయం అని. నిజంగా కూడా మనం చూస్తే ఇవాళ సామాజిక న్యాయం అనేది చాలా రెలవెంట్ సబ్జెక్ట్. సామాజిక న్యాయం అనేది ఒక క్యాస్ట్కి సంబంధించి కాదండి. సమాజంలో అందరికీ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలా, ప్రతి ఒక్కరికి మనం అన్ని విధాలు. అంటే ఇవాళ సామాజిక న్యాయం అంటే ఇమ్మీడియట్గా వచ్చి పొలిటికల్ అథారిటీ కావాలా అంటారు, మాకు పవర్ షేరింగ్ కావాలని. పవరే కాదు, సామాజిక న్యాయం అంటే ఇప్పుడు నా దృష్టిలో కల్చరల్గా, సోషల్గా, ఎకనామిక్గా, పొలిటికల్గా అన్నిటిలో కూడా అందరూ ఈక్వల్ వచ్చినప్పుడే మీకు న్యాయం జరగద్ది. సో అది పిఆర్పి ఆ మాట మాట్లాడడం వల్ల కొంచెం అట్రాక్ట్ అయినాం. ఆ తర్వాత కాంగ్రెస్లో ఎప్పుడైతే విలీనమైందో మనం దూరంగా ఉన్నాం. కానీ నాగబాబుతో మా ప్రయాణం పిఆర్పితో మళ్ళా ఆ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. వాళ్ళకి కూడా మా ఫ్రెండ్షిప్ అట్టే కంటిన్యూ అవుతున్నది. ఆయన మా మీద చూపించే అంటే నాగబాబు గారు ఒక స్నేహితుడు అనేది చాలా చిన్న మాట అనుకుంటా నేను. అయితే సార్ ఇప్పుడు ఇక్కడ వరకు అంతా ఒక లింక్తో వచ్చింది. లైక్ ఫాదర్ మైండ్ సెట్ని చూసి మీరు గ్రో అప్ అవ్వడం, దాన్ని బేస్ చేసుకుని మీ కాలేజ్లో ఒక నేచర్ బిహేవ్ లైక్ ఒకటి సెట్ అవ్వడం, ఆ ప్రాసెస్లో అక్కడి నుంచి మీరు మళ్ళీ ఇటు పొలిటికల్గా రావడం, ఇదంతా బాగుంది, ఫైన్ సార్. మరి ఈ ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ వైపు ఎందుకు వెళ్ళారు సార్? అదే మీకు ఫైనాన్స్ సెక్టర్లో నేను ఎప్పుడు లేను. బ్యాంకింగ్ లేదు, నేను బ్యాంక్ కాదు. మీకు అది చెప్పాలనుకున్నా. నేను నా చదువుకుంది ఏంటంటే నేను ఎంఎస్సి ఇన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్, దెన్ ఐ డిడ్ ఎంబీఏ ఇన్ మార్కెటింగ్. ఓకే, ఎంబీఏ చేసిన తర్వాత నేను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్గా ఒక 5 ఏళ్ళు బాంబేలో ఉద్యోగం చేశాను. ఓకే, సో ఈ ఫార్మా దీంట్లో బాగా నాకు బాంబే ఈజ్ ద సెంటర్ ఫార్మా కాబట్టి అక్కడ మంచి కనెక్షన్స్ రావడం ఫార్మా బిజినెస్లో. నేను ఫార్మా అవగాహన చేసుకొని చేసి వెనక్కి వచ్చినాను. అయితే ప్యారలల్గా నేను నా రూట్స్ ఏదైతే ఉన్నాయో, నేను నెల్లూరు, ఆ రూట్స్ని ఎప్పుడు వదులుకోలేదు. సో వెనక్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక ఫార్మాస్యూటికల్ బిజినెస్, ఒక చిన్న కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాను. డాక్టర్ రెడ్డిస్ అనే ఒక కంపెనీకి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని తీసుకొని ఒక ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళకి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఒక వ్యాపారం మొదలుపెట్టి ప్యారలల్గా నెల్లూరులో మా స్నేహితులు ఒక 6 కలిసి ముందర ఒక రొయ్యల వ్యాపారం మొదలుపెట్టాం. వి స్టార్టెడ్ వన్ ఆక్వాకల్చర్ ఫార్మ్. ఈ మా కంపెనీ పేరే నెల్లూరు వాళ్ళకి తెలిస్తే, ఎవరన్నా నెల్లూరు ఆ తట్టు ఉన్న వాళ్ళకి నవ్వుతారు, కిండల్ ఆక్వా మెరైన్ ప్రొడక్ట్స్ అని. కిండల్ అంటే అందరికి తెలుసు. అంటే మా స్నేహితులు మేమంతా ఎట్లుండేదంటే కాలేజీలో ఎప్పుడు కిండల్ పడుతూ ఉండేవాళ్ళం.
ఏ రోజు కూడా నవ్వుకుంటూ ఆటలాడుకుంటూ మా పేరే అట్లా అనమాట ఇల్లు కెండల్ రాయిల్ అని. సో ఆ పేరే కంపెనీకి పెట్టుకున్నాం, కెండల్ ఆక్వా మెరైన్ ప్రొడక్ట్స్ పెట్టి కొన్ని రోజులు రొయ్యల వ్యాపారం చేసి ఒక 3 years తర్వాత కొంచెం బాగానే వచ్చాయి. కానీ అప్పుడే ఈ వైట్ స్పాట్ అని చెప్పి టైగర్ ఫామ్కి రావడం మొదలు పెడితే ఈ లైవ్ కల్చర్తో ఎప్పటికన్నా తలకాయ నొప్పి, టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్ అని చెప్పి కొంచెం అమ్మేసుకొని, మాకు ఆ టైంలో నెల్లూరులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక 320 ఎకరాల ల్యాండ్ అమ్మకానికి వచ్చింది. ఎక్కడంటే ఈ వింజమూరు అని ఉదయగిరిలోనే, అది కూడా వింజమూరు అని మండలం. వింజమూరు నుంచి నెల్లూరు పాలెం ఉంటారు పోయేదారిలో. వింజమూరు నుంచి ఒక 3 kilometerల దూరంలో చండ్రపడి అనే గ్రామం వస్తుంది. ఆ గ్రామంకి 1 kilometerకి దోబగుంట అనే ఒక విలేజ్లో 320 ఎకరాలు. సో ఆ 320 ఎకరాలు కొని, అయ్యే కాకుండా మా మనుబోలని అక్కడ ఒక 70-80 ఎకరాలు కొని 400 ఎకరాలతో అగ్రికల్చర్ చేసాం. ఏం క్రాప్ వేశారు సార్ ఆ టైంలో? ఇది మా ఏదైతే ఈ 320 ఎకరాలు ఉందో దాన్ని అయితే చాలా, అంటే మా లైఫ్లో నేను కష్టపడింది ఏం సంపాదించినా మొత్తం ఎత్తుకుపోయి పెట్టి చేసింది ఆ వ్యాపారం అగ్రికల్చర్. అది అగ్రికల్చర్ వ్యాపారం అనలేం, ఒక ప్యాషన్తో చేసాం. సో ఈ 320 ఎకరాలని ఒక సింగిల్ ప్లాట్. ఏమి సార్ ఫ్రూట్ఫుల్ అమ్మరు? ఒకటి కాదండి, మల్టీ క్రాపింగ్ చేసాం. ఓకే. దాదాపు 65 డీప్ బోర్వెల్స్ వేసి మొత్తం డ్రిప్ ఇరిగేషన్, 300 ఎకరాలు డ్రిప్ ఇరిగేషన్. అప్పట్లో 1994. అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ చాలా కొత్త కదా? చాలా కొత్త డ్రిప్ ఇరిగేషన్, కాస్ట్లీ కూడా. మొత్తం డ్రిప్ ఇరిగేషన్ 2 hectares అంటే 5 ఎకరాలు ఒక ప్లాట్ చేసుకొని మొత్తం మోటరబుల్ రోడ్స్ వేసి మేము వన్ ఆఫ్ ద మోస్ట్ మోడర్న్ అగ్రికల్చర్ ఫార్మ్స్, మా ఓన్ బయోకంపోస్ట్ ప్లాంట్ పెట్టుకున్నాం. ఒక 5 లక్షల లీటర్ల సంపు, 3 లక్షల లీటర్ల సంపు, 2 లక్షల లీటర్ల సంపు కట్టి ఎనీవేర్ టు ఎనీవేర్ డ్రిప్ ఇరిగేషన్ వాటర్ వచ్చేటట్టు చేసుకొని ఒక 30 ఫ్యామిలీస్కి అక్కడే ఉండేటట్టు క్వార్టర్స్ కట్టి ఇవన్నీ చేసి ఫస్ట్ మేము ఒక 105 ఎకరాలతో బనానా వేసామండి. 100 ఎకరాలు ఏమో బత్తాయి తోట, లాంగ్ టర్మ్. సో మిక్స్చర్ వేసాం. బత్తాయి ఏంటంటే ఒక 5-6 ఏళ్ళు పడుతుంది దాని క్రాప్లోకి వచ్చేసరికి. ఈ బనానా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈల్డ్ వస్తుందని చెప్పి టిష్యూ కల్చర్, రొబస్టా అంటారు. ఇండో అమెరికన్ కార్గిల్ అని చెప్పి బెంగళూరు వాళ్ళ దగ్గర, స్పిక్ అనే ఒక కంపెనీ చెన్నైలో వాళ్ళ దగ్గర అప్పట్లోనే 12 రూపాయలు ఒక ఆర్టికల్క, 12 రూపాయల నుంచి 15 రూపాయల లెక్కన చాలా ఇంటెన్సివ్గా చేసాం అగ్రికల్చర్. ఇవన్నీ కంప్లీట్ చేసి అగ్రికల్చర్ మేము స్టార్ట్ చేసేసరికి 98-99 అయిందండి. 95-96 నుంచి కొండ మొదలు పెట్టి ఇవన్నీ క్లీన్ చేసి సాఫ్ చేసి ప్రాజెక్ట్ని రెడీ చేసుకొని 99కి ప్రొడక్షన్లోకి వచ్చాం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అగ్రికల్చర్ అంతా లాభసాయం కాదు. సో ఫైనల్గా 2014లో బ్యాంకులకి ఆల్మోస్ట్ 14 కోట్లు అప్పులు పడి, సో నానా కష్టాలు పడ్డాం మధ్యలో. లక్కీగా బ్యాంక్ వాళ్ళు కూడా మా మీద సానుభూతితో, ఎందుకంటే మేము చాలా ఇంటెగ్రిటీతో చేసాం బిజినెస్, వాళ్ళకి కట్టాల్సిన ఇంట్రెస్ట్లు అంతా కట్టుకుంటూ వచ్చి బయట నుంచి తెచ్చన్నా కట్టేవాళ్ళం. ఇవన్నీ చూసి ఏం చేశారంటే, అంటే బ్యాంకర్స్ మమ్మల్ని చాలా సానుభూతితో చూశారు. మీరు చాలా ఆనెస్ట్గా చేశారు, మాకు బెస్ట్ ఫార్మర్ అవార్డు, బెస్ట్ రైతు అవార్డు, బెస్ట్ హార్టికల్చర్స్ అవార్డు, ఇట్లా ప్రతి ఒక్క సంవత్సరం అవార్డులు వస్తూనే ఉండేవి ఆ ఫామ్కి. మా శ్రీలంకన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఒక 2-3 సార్లు శ్రీలంక నుంచి డెలిగేషన్ తీసుకొచ్చి చూపించి, మాకు శ్రీలంకలో 10,000 ఎకరాలు ఇస్తా ఉన్నారు వచ్చి చేయండి అని. మరీ దూరం, మనం అక్కడెక్కడ పోతామని పోలే. మన బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ నుంచి మాకు ఎవ్రీ ఇయర్ ఇంటర్న్షిప్స్ వచ్చేవాళ్ళు, వచ్చి చేసి గ్లోబల్గా ఎక్స్పోజర్ ఉంది కదా సరే, అందుకు మార్కెట్ చేసుకోలేకపోయారు. అది అగ్రికల్చర్ గురించి అన్నీ తెలిసిన వాళ్ళు మనం మార్కెట్ చేయలేము. అదే చూశాను నేను మీరు అనుకున్న విధంగా నేను కూడా అనుకొని, ఇంత ఎక్స్పోజర్ ఉంది, ఇంత చదువుకున్న వాళ్ళం, మనం ఎందుకు డైరెక్ట్గా అమ్మకూడదు అని చెప్పి వీ ట్రైడ్ రీచింగ్ అవుట్ టు సూపర్ మార్కెట్స్. వాళ్ళ తరహా వేరే ఉంటుంది కొంచెం. అంటే సూపర్ మార్కెట్స్కి మార్కెట్ చేయాలంటే ఇనీషియల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మనకు. అంటే మనం ఆ
పన్నుని కవర్ చేయాలా, అంటే Hmm. వాళ్ళ ఎక్స్పోర్ట్స్కి Yes. అవన్నీ ఒక 2 years తర్వాత, ఇప్పుడు మొదలు పెడితే ఒక 2 years తర్వాత వీ కెన్ స్టార్ట్ సెల్లింగ్ టు దమ్. Hmm. రేట్లు కూడా వాళ్ళు అంత రెమ్యూనరేట్గా ఇలా Hmm. మాకు అప్పట్లో. అక్కడి నుంచి నేను ఒక 2 లారీలు తీసుకొని వాషి, ఇండియా బిగ్గెస్ట్ ఫ్రూట్ మార్కెట్ Hmm. పోయాం. అక్కడ అమ్ముతాం, అక్కడ రేట్లు బాగున్నాయని. Hmm. అక్కడ అసలు మనం సరుకుని దించనీలా. ఒక 4-5 రోజులు లారీలు అట్లా పెట్టిన తర్వాత లోకల్గా ఎవరో ఫ్రెండ్స్ ఉంటే, నేను బాంబేలో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ని పట్టుకొని ఎవరినో ట్రేడర్స్ పట్టుకొని అమ్ముకొని రావాల్సి వచ్చింది. Hmm. సో ఈ అగ్రికల్చర్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మార్కెటింగ్ మన చేతిలో ఉండదండి. ఎంత పెద్ద ఫార్మర్ అయినా మన దళారులు. ఓకే దళాలు, అది వేరే స్టేజెస్. అంటే ఇప్పుడు మేము చూసే ఆపరేషన్ వాళ్ళే నా దగ్గరికి వచ్చి కూర్చుంటారు. కూర్చొని ఈ లారీ కల్కటా పంపిమంటాడు, వీడు ఢిల్లీ పంపిమంటాడు, ఈ నెల్లూరులో బుచ్చిరెడ్డిపాళెం పంపిమంటాడు, ఇంకోటి హైదరాబాద్ పంపిమంటాడు. వాళ్ళు ఎంటైర్ నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు Hmm. దేశం మొత్తం మీద టక్ 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 అమ్మేస్తారు. Hmm. మనకు లేదు ఆ నెట్వర్క్. అంత సులభమైన పని కాదు అది. ఓకే, సో అగ్రికల్చర్ చేసి మొత్తానికి కష్టమైతే చాలా పడ్డాం. కష్టపడి లక్కీగా ఆ ల్యాండ్ ఎవరో కొనడం, మేము బ్యాంకులకి అప్పులు కట్టేసి బయటపడ్డాం. సో ఈ విధంగా మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా వాటిలో ఉంది. Hmm. అగ్రికల్చరు ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళు బాగా కష్టంగా చేసాం అగ్రికల్చర్. సో జనసేన వైపు మీ స్టెప్స్ ఎలా సార్ ఇక్కడి నుంచి? అంటే ఫస్ట్ జనసేనతో నాకు, అంటే కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆయన చూసి డెఫినెట్గా మనసులో ఒక ఉత్తేజం వచ్చింది. Hmm. లీడర్ అంటే ఇట్లా కదా ఉండాలా అని. Hmm. కానీ అప్పటికి మేము ఎకనామిక్గా నలిగిపోయినాం. Hmm. మేము అమ్మింది కూడా 2014-15లో చాలా కష్టాల్లో ఉన్నాం. Hmm. సో ఆ కష్టాల్లో నుంచి రాజకీయంగా ఆలోచించి ఆ రోజు శక్తి లేక Hmm. ముందర మనం కష్టాల్లో నుంచి జీవితంలో బయటపడాలా, ఈ మనం ఇంత కష్టపడి దాదాపు మేము సంపాదించింది అంతా పోగొట్టుకున్నాం, జీరోకి వచ్చేసినాం. Like, మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా మీరు, ఇన్వెస్ట్మెంట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ అలాంటివి ఏం చేసుకోలేదు అప్పట్లో? ఆ షేర్లు ఎప్పుడు నేను అసలు షేర్ జోలికే వెళ్ళలేదు. ఎందుకో నాకు షేర్ మీద అంత నమ్మకం లేదు, షేర్ మార్కెట్ మీద చేయలేదు. అంటే సంపాదించిన డబ్బులంతా కూడా తీసుకొచ్చి అగ్రికల్చర్, మనం చెప్పే కదా Like, ఇదే ఒక పెద్ద ఇక్కడ investment సంపాదించుకొని అనుకుని ఇది బాగా చేయాలా, దీన్ని బాగా చేయాలా అని చెప్పి చాలా పెట్టేసాం అగ్రికల్చర్ మీద. Hmm. మేము బత్తాయి తోట, నిమ్మ తోట, తర్వాత మేము టిష్యూ కల్చర్తో రైస్ పండించామండి, షుగర్ కేన్ పండించామండి. Hmm. చాలా ఇంకా ఆఖరాకి ఎన్ని కాదని చెప్పి మళ్ళీ కాక 2001-2లో టెంపరేచర్స్, మీకు ఆ టైంలో కానీ గుర్తుంటే 2001 నుంచి 2004 దాకా కంటిన్యూస్ డ్రాట్ ఇయర్స్. Hmm. ఆ డ్రాట్ ఇయర్స్లో చాలా అసలు నీళ్ళు అనేవి లేవు. అవును సార్. సో అంత డీప్ వేసినా కూడా ఆ వాటర్ తెచ్చినా పైనుంచి మాడిపోయినాయి చెట్లు. Hmm. సో బాగా నష్టపోయినాం. సో Sprinklers ఇవన్నీ తీసేసి ఇట్లా కాదని చెప్పి యూక్లిప్టస్ వేసినాం. ఓకే. అది మళ్ళా ప్రాబ్లం. యూక్లిప్టస్ అంటే 6 yearsకి కానీ మీకు క్రాప్ రాదు, 5 yearsకి కానీ. సో 5 years మనం భరించాల్సి వచ్చింది. ఆ విధంగా మనం తీసుకున్న కొన్ని డిసిషన్స్ కానీ చేసిన అయితే నష్టపోయినాం. సో అట్లా వదిలేసి రాజకీయాల్లో పెద్ద ఆసక్తి చూపిలేదు ఆ రోజు. బట్ 2019కి వచ్చేసరికి నాకు నాగబాబు ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది మాకు. ఓకే, పాపం ఇదే సమయంలో నాగబాబు గారు కూడా హీ వెంట్ త్రూ హిజ్ ఓన్, ఆ సినిమా ఆరెంజ్ సినిమా తీయడం కానీ ఇవన్నీ కూడా దిస్ హ్యాపెన్ బిట్వీన్ పిఆర్పి అయిపోయిన తర్వాత 2009లో పిఆర్పి, 2009 నుంచి 14 లోపల ఇవన్నీ జరిగాయి ప్యారలల్గా. ఆయన కూడా ఆ సినిమాలో కష్టాలు ఆయన ఉండడం, మేము మా కష్టాల్లో ఉండడం అంతా కూడా. బట్ వీ ఆల్వేస్ వేర్ ఫ్రెండ్స్. 2019లో నాగబాబు గారిని ఎంపీగా కంటెస్ట్ చేయమని చెప్పడం, 15 days 20 days టైం ఉండింది అంతే. మొత్తం 7 కాన్స్టిట్యూన్సీ అప్పుడు మీరు కూడా తిరిగారు కదా సార్ నాగబాబు గారితో? నేను ఆ 20 days నాగబాబు గారితోనే ఉన్నాను నేను. సో అప్పుడు ఫస్ట్ టైం మనం రాజకీయంగా కొంచెం జనసేన పార్టీతో పార్టీ ఉండడం, జనసేన పార్టీకి ప్రజల్లో ఉన్న మద్దతు, జనసేన పార్టీకి అంటే హోప్, హౌ కళ్యాణ్ గారు ఈజ్ అ హోప్ ఫర్ యంగ్స్టర్స్ అనేది ఫస్ట్ టైం కొంచెం గ్రౌండ్ లెవెల్లో చూసాం. సరే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఒక క్వశ్చన్ సార్. యాక్చువల్లీ క్యాంపెయిన్ మీరు చేసినప్పుడు 7 కాన్స్టిట్యున్సీస్లో తిరిగినప్పుడు, నర్సాపురం ఎంపీ కాన్స్టిట్యున్సీ మొత్తం ఈ ప్రాసెస్లో ఇప్పుడు నాగబాబు గారు ఆ టైంలో గెలిచి ఉంటే ఆ విక్టరీలో డెఫినెట్లీ యువర్ ద పార్ట్. ఐ మీన్ ఎందుకంటే మీరు కూడా చాలా కష్టపడి తిరిగారు కాబట్టి. బట్ ఆ టైంలో మీకు ఓటమి నేర్పిన పాఠం ఏంటి సార్? అంటే
ఓటమి ఓకే అండి. ఇప్పుడు ద థింగ్ ఈజ్, నేను మీకు ఒక ఆన్సర్ ఇస్తాను. నాకు ఆ అమ్మాయిని నేను కలవలే ఇంతవరకు, అంటే ఒక్కసారి కలిసాను. షీ వర్క్స్ ఫర్ ఇన్ఫోసిస్. మొగల్తూరు పోయాం మేము యాజ్ పార్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్. నాగబాబు గారు మా ఇల్లు ఇది అని మొగల్తూరు చూపించారు. వాళ్ళ ఇల్లుకి పోయినప్పుడు ఆ ఇంటి పక్కనే, ఆ ఇంటికి కొన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఓకే, రోహిలా అమ్మాయి పేరు. సో ఆ అమ్మాయి వాళ్ళ పాపను ఎత్తుకొని వచ్చి నాగబాబు గారు వచ్చినారంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తే, మీరు ఎవరంటే మేము ఇన్ఫోసిస్లో పనిచేస్తామండి, ఈ ఇంట్లో ఉంటాము, మేము ఒక 1 month నుంచి లీవ్ తీసుకొని ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నాము కళ్యాణ్ గారు అంటే అని చెప్పడం. ఆ అమ్మాయి నెంబర్ అడిగింది, నెంబర్ ఇచ్చినాను. ఓడిపోయిన తర్వాత ఫోన్ చేసి పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఒక్క దగ్గర నాకు గెలవలు ఇచ్చారా మా కళ్యాణ్ గారిని, 2 దగ్గరలు ఓడిపోయాడు, ఇంత అన్యాయమా అని చెప్పి. పాపం వాళ్ళందరూ ఎంతోమంది యంగ్స్టర్స్ కళ్యాణ్ గారు అంటే మహా ఇష్టమైన వాళ్ళు, వాళ్ళు అన్నీ వదులుకొని వచ్చి చేసిన వాళ్ళు. సో నేను ఒక మెసేజ్ చెప్పా ఆ రోజు. ఏమన్నానంటే, మీకు మనకి ఎన్ని ఓట్లు వచ్చాయి చూసారా అని అడిగినాను మొత్తం స్టేట్ మీద. ఓకే, మనకి ఏదైతే 14 లక్షలు 15 లక్షల ఓట్లు వచ్చాయో, వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ చేంజ్. ఇది మర్చిపోకండి. మన ఆంధ్రప్రదేశ్లో మార్పు కోసం ఒక మనిషి వస్తే, మీలాంటి యువత ఎంతో ముందరకు వచ్చి ఇన్ని ఓట్లు మనం సాధించగలిగాం. ఓటమి అనేది ఓటమి కాదు, ఇది దిస్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ ఎ చేంజ్. యూ హ్యావ్ బిలీఫ్. మీకు ఖచ్చితంగా కూడా మార్పు ఇంకా ముందు వస్తుంది, ఇంకా కూడా మనం ముందరికి వెళ్తారు. కళ్యాణ్ గారిని నేను దూరం నుంచి చూసిన, నాకు తెలిసిన ఏంటంటే ఆయన ఓటమిని అంత ఈజీగా అంగీకరించే వ్యక్తి కాదు. డోంట్ వరీ అని చెప్పాను. నాకు కళ్యాణ్ గారితో అంతవరకు టచ్ లేదు, కళ్యాణ్ గారితో నేను మాట్లాడింది లేదు, దూరంగా చూడడమే. నేను 19 ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాను. 1920 తర్వాత నేను పార్టీలోకి రావడం, 23లో అవన్నీ వేరే. 19లో ఓడిపోయిన తర్వాత ఇప్పటికి కూడా నాతో ఓన్లీ ఫోన్లో టచ్లో ఉంటుంది. మళ్ళీ అమ్మాయి నేను మళ్ళీ కలవాలి. జనసేన పార్టీగా కాదండి, అంటే నాగబాబు గారు నిలబడ్డారు కాబట్టి నాగబాబు గారి కోసం వచ్చి తిరిగి చేశాను నేను. ఆ తిరిగి చేసిన క్రమంలో ఎంతో మంది జనసేన నాయకుల్ని కలవడం, జనసేన మెయిన్గా క్యాడర్ని కలవడం, ఈ యూత్ ఎంత కమిటెడ్గా చేసినారు, అరే ఇంత బలం ఉంది మనకు అంటే క్షేత్రస్థాయిలో ఎంతో మంది వచ్చి పైసా ఆశించకుండా, అంటే మన ఆంధ్రప్రదేశ్ గురించి రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు డబ్బులతో కూడిన రాజకీయాలు, క్యాస్ట్తో కూడిన రాజకీయాలు. మన దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎయిదర్ యూ బిలాంగ్ టు రెడ్డి కమ్యూనిటీ ఆర్ యూ బిలాంగ్ టు కమ్మ కమ్యూనిటీ, వాళ్ళిద్దరే అంతవరకు చీఫ్ మినిస్టర్స్గా అయినారు. అంటే పవర్ షేరింగ్లో ఈ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఒకసారి ఈ కమ్యూనిటీ ఒకసారి ఈ కమ్యూనిటీ. అట్లా కాకుండా ఇవాళ ఏ కమ్యూనిటీ చెందని వ్యక్తి ఓకే వచ్చి నేను మార్పు కోసం వచ్చానని చెప్తే, ఎంతోమంది యువకులు క్షేత్రస్థాయిలో ఆయన కోసం వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి, నేను 2019 గురించి మాట్లాడుతున్నా, మళ్ళీ వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని, వాళ్ళు లీవులు పెట్టుకొని, అది రకరకాల ఐటీ సెక్టర్ అయితే, ఫార్మా అయితే, ఇంకోటి అయితే వాళ్ళందరూ కూడా ఒక కళ్యాణ్ గారిని నమ్మి, ఆయన చెప్పిన మాటల్ని, ఆయన చెప్పే ఏదైతే భావజాలను నమ్మి ఆయన కోసం వచ్చి చేసి అన్ని ఓట్లు సంపాదించారే. నిజంగా ఆ రోజు ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎంతసేపు ప్రజలు కళ్యాణ్ గారు ఓడిపోయారు అంటారు, కానీ డబ్బులు శాసించే రాజకీయంలో డబ్బులు వెదజల్లి ఒక్కొక్కరు ఇంత డబ్బులు పెట్టే రాజకీయంలో నేను డబ్బులు పంచను, నేను ఓన్లీ నా భావజాలాన్ని నేను వ్యక్తపరుస్తూ నేను ప్రశ్నిస్తా, అన్యాయాన్ని ప్రశ్నిస్తా ఉంటాను, రాజకీయాల్లో మార్పు కోసం వచ్చానని చెప్పిన ఒక వ్యక్తి అంత 6% షేర్ అన్నారు. అది 6% అన్నా కానీ డబ్బులు లేకుండా వచ్చిన 6% షేర్ అనేది వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్. ఎగ్జాక్ట్లీ సార్. ఓకే, ఆ రోజే అందరికి చెప్పిన కీప్ యువర్ స్పిరిట్ అప్, ఇది ఆగదు ఇంతతో, ఖచ్చితంగా ముందరికి పోద్దాం. మీకున్న ఇన్సైట్స్ ప్రకారం ఆ టైంలో గ్రంథి శ్రీనివాస్ గారు అపోనెంట్గా గెలిచారన్నమాట నాగబాబు పవన్ కళ్యాణ్ గారి మీద. ఈజ్ ఇట్ నిజంగా అది గెలిపే అంటారా అప్పుడు ఆయనది, ఆర్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ జరిగిందంటారా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు భీమవరంలోనా? అంటే సార్ మీకు చెప్తాను, నేను భీమవరంలో 2000 తర్వాత 3000 ఓటుకి ఇచ్చారు, 5000 ఓటుకి ఇచ్చారు ఆ రోజుల్లో. ఈయనకి ఏం చెప్పించారు, నువ్వు ఎట్టన్నా ఓడి నేను నీకు క్యాబినెట్ భర్తిస్తానా అంట. ఆయనకి స్పెషల్గా ఫండ్స్ అరేంజ్ చేశారంట 100 కోట్లు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎట్టన్నా ఓడించాలా అనే ఒక
బ్రహ్మాండమైన కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగంగా ఏంటంటే ఎన్ని కుయుక్తులు వాడాలో అన్నీ వాడారు. సో ఒక పక్క ధర్మయుద్ధం మనం చేస్తా, యుద్ధం చేస్తున్నప్పుడు మన చేతులు కట్టుకొని మేము డబ్బులు ఇవ్వము, నేను సారా పంచను, నేను ఈ ఏదో పని చేయను, దొంగ ఓట్లు వేయించను, నన్ను నా యొక్క వ్యక్తిత్వం చూసి ఓటేయండి, నేను చెప్పే నా భావజాలను నమ్మితే ఓటేయండి అనే వ్యక్తికి మీరు ఎట్టనా ఓటేయండి, మీకు 5,000 కావాలా 6,000 కావాలా, కులాన్ని చూసి ఓటేయండి, ఇంకోటి చూసి ఓటేయండి, మా జగన్ని చూసి ఓటేయండి, ఇది చేసి అని చెప్పిన దానికి ఇట్స్ అన్ అన్ఈక్వల్ ఫైట్. అంటే సో 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా వెరీ మార్జినల్ రేషియోలో ఇదేంది కదా సార్ అప్పుడు. అంటే కళ్యాణ్ గారు ఓడిపోవడం అనేది ఒక ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్ Yes, ఇంగ్లీష్లో. 100%. ఓకే, Yes. అయితే కళ్యాణ్ గారి లాంటి మనుషులు కూడా డబ్బు ప్రభావం ఎట్ట ఓడిచింది ఆ రోజు. అంటే ఆ రోజు ఒక్క డబ్బే కాదండి. ఒక రకంగా ఏంటంటే ఎలక్షన్స్లో ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఏదో రకరకాల జైలు పోయాడు, కష్టపడ్డాడు, ఉన్నాడు. ఒక్కసారి ఈయనకి ఛాన్స్ ఇచ్చి చూస్తాం ఇతనేం చేస్తాడు, వాళ్ళ నాయన ఏదో రాష్ట్రానికి కొంచెం చేశాడు కదా, ఇతనేమన్నా చేస్తాడేమో అనేది ఒకటి. చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన ప్రామిస్ డెలివర్ చేయలేకపోయాడు. మన క్యాపిటల్ కడతామను ఇంకోటో అవన్నీ కూడా ఆ రోజుకి కాలేదు. సో ఈ రెండు, ఒకటేమో చంద్రబాబు నాయుడు గారు మాట నిలుపుకోలేదని ఒకటి, ఇతనికి ఒక ఛాన్స్ చూస్తామని ఒకటి. ఈ ఇద్దరి మధ్యలో మనం యుద్ధం చేస్తున్నప్పుడు చాలామంది ఎట్టుంటారంటే గెలుపు ఏ పక్క ఉంటుందో వాళ్ళకి వేసేస్తాం అనుకునే వాళ్ళు కూడా మెంటాలిటీ కొంచెం ఉంటుంది. అటువంటి మెంటాలిటీలో 1-2% కూడా మనకు ఆ రోజు 2,000-3,000 ఓట్లు డిఫరెన్స్ చేసుకుంటారు. ఓకే, సో కళ్యాణ్ గారి ఓటమి నేనైతే ఎప్పుడు ఓటమిగా చూడండి. ఒక నైతికంగా నిలబడిన వ్యక్తి ఎప్పుడు గెలుస్తాడు. అది గెలిపే మనం ఎలక్షన్స్లో ఓట్లు లెక్క అది పక్కకు పెడితే నీ నైతికత మీద మీరు గెలిచారు లేదు ఆ రోజు. కరెక్ట్. సో మీరు అఫీషియల్గా పార్టీలోకి ఎప్పుడు సార్ మీరు ఎంటర్ అయింది, జాయిన్ అయింది? నేను యాక్చువల్గా అండి, నన్ను నాబాబు గారు ఒకసారి 23 జనవరిలో ఈ మన జనవరి 12వ తేదీ రణస్థలలో మీటింగ్ ఉంది, యూత్ మీటింగ్. అది నువ్వు యూత్తో బాగా కనెక్ట్ అవుతావు కదా, యూత్తో ఇప్పుడు ఏదో ఒకటి పని చేస్తుంటావు కదా, మీరు ఒకసారి ఆ మీటింగ్ మొత్తం నాతో పాటు రా అన్నాడు. నేను పోదాం తమాషగా మీటింగు చూద్దాము, అసలు అక్కడ హౌ ఇస్ దిస్ థింగ్, మనకి ఎట్లుంది, యూత్ యొక్క పల్స్ ఏంటి చూద్దాం అనుకొని వచ్చాం. సో మేము 11th ఈవినింగ్ వైజాగ్ చేరుకొని ఒక రిసార్ట్లో నాబాబు గారితో నేను కూడా ఉన్నాను. అయితే 12th మార్నింగ్ ఆ రోజు మీటింగ్, నాబాబు గారు 7 o'clock నా దగ్గరికి వచ్చి మనం కళ్యాణ్ గారిని కలుస్తున్నాము, రెడీగా అన్నాడు. కళ్యాణ్ గారిని కలుస్తున్నావు అంటే అవును, ఒక 5 minutes, నువ్వు 9 కల్లా రెడీగా ఉందంటే 9కి రెడీ అయ్యాము. ఆయన పక్క రిసార్ట్లో ఉన్నారు, పక్క సేమ్ విల్లాస్, ఒకే రిసార్ట్లో పక్క విల్లాస్లో ఉన్నాం. 9 o'clockకి పోయి కళ్యాణ్ గారిని కలవడం. ఆ ఫస్ట్ మీటింగే ఇట్ వాస్ కళ్యాణ్ గారిని ఒక మనసులో నాకు ఒకటి ఉండింది, అది మా నాన్నగారి విషయం. పిఆర్పిలో నేను పనిచేస్తున్నప్పుడు కళ్యాణ్ గారు ఒక చాలా ఫెరోషియస్ స్పీచ్ ఇచ్చారు. అంటే ఈ పంచలు వేసుకొని రాజకీయాలు చేసేవాళ్ళు, ఏదైతే ఈ రౌడిజమో లేకపోతే ఏదైతే ఈ యొక్క కరప్షనో ఎన్ని పంచలు ఇప్పదీసి పంచులోడు తీసి తరుణ్ కొడతాం అనేది ఒక మాట ఏదైతే వాడారో అప్పట్లో, కరెక్ట్ వర్డ్ అన్నది. బట్ దీంతో మా నాన్న ఆ రోజు అప్పట్లో ఆయనకి మస్ట్ బి అరౌండ్ 87-88 years. అది చూసి చాలా ఎవరు ఆ పిల్లోడు చాలా బాగా మాట్లాడాడు, అసలు ఇటువంటి వాళ్ళు అవసరం అంటే చెప్పాను. ఆయన పలానా పవన్ కళ్యాణ్, ఆయన మన నాగబాబు గారు ఉన్నారు కదా, వాళ్ళ బ్రదరు చిరంజీవి గారు. అరే నాకు వయసు, నేను ముసలోడిని అయిపోయినాను, లేకపోతే కర్ర పెట్టుకొని ఆయన వెనకాల ఎల్లుండేవాడిని, సో ఎప్పుడన్నా నీకు చేత అయితే ఒక హగ్ ఇచ్చి నేను ఇమ్మన్నా అని చెప్పురా అన్నాడు. అది మనసులో ఉండిపోయింది. సో నేను కళ్యాణ్ గారిని కలవలేదు. దిస్ హ్యాపెండ్ సమ్ టైమ్ ఇన్ 2009 ఎలక్షన్స్. వీఆర్ నౌ టాకింగ్ ఆఫ్ 2023, ఆఫ్టర్ 14 years. సో కళ్యాణ్ గారిని కూర్చొని మాట్లాడినప్పుడు నేను ఫస్ట్ అడిగింది, మిమ్మల్ని ఒక హగ్ ఎలా, ఐ ఓ యూ ఏ హగ్ అన్నాను. అండ్ నవ్వారు, దేనికని. ఫస్ట్ హగ్ ఇస్తాను, అప్పుడు లేస్తే పోయి ఒక హగ్ ఇచ్చి ఇది అనగానే ఆయన అనంతరాయ గారు ఆ మాట అన్నారా, ఈ నోస్ మై ఫాదర్, మా ఫాదరు ఆయన గురించి కొంచెం అనంతరాయ గారు ఆ మాట అన్నారా, అవును, మళ్ళీ ఈ గేమ్ అనదర్ హగ్, ఆయన 3 బయటిస్తాను. సో మాకు అట్లా సెట్ అయింది. 9కి మొదలైన ఇది
నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 10 minutes 5 minutes పలకరిస్తాం వచ్చేస్తాం అనుకునేది 1 o'clock వరకు మాట్లాడుతూ కూర్చున్నాం. ఫస్ట్ మీటింగ్ వాజ్ వెన్ ఐ రియలైజ్డ్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ వాట్ హీ అపియర్స్. మనకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్తుంది అంటే ఒక రిజర్వ్డ్గా ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉంటారంటే చాలా రిజర్వ్డ్ పర్సన్, సీరియస్గా ఉంటారు. మేబీ పాలిటిక్స్లో అట్లా ఉండాలా, బట్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ రెడ్ పర్సన్స్. ఎంత చదువు ఉంటారు, ఎంత డీప్గా డిస్కస్ చేసినారు సబ్జెక్ట్స్. యాక్చువల్లీ ఇప్పుడు అదే అడుగుతున్నాను సార్, అంతసేపు ఏం మాట్లాడుకున్నారు, ఏం డిస్కస్ అంటే చాలా అండి, ప్రపంచ విషయాలు అన్నీ మాట్లాడాం. ఏది కూడా పిచ్చపాటి మాట్లాడలేదు, రాజకీయాలే నడిచాయి. ఆయన మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు రాజకీయాలు మీరు దేనికి చేశారు. సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ విల్ టాక్ హియర్. ఆయన ఒక ప్రశ్న అడిగారు, మీరు విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు దేని గురించి మీరు అంత పోరాటాలు చేశారంటే మార్పు గురించి. ఎటువంటి మార్పు అంటే సమూల్యం. వి వాంట్ ఎ టోటల్ చేంజ్, వి వాంట్ టు ఓవర్ త్రో దిస్ సిస్టమ్ ఈజ్ కరప్ట్, సో ఓవర్ త్రో దిస్ సిస్టమ్ అండ్ బ్రింగ్ ఇన్ ఎ న్యూ సిస్టమ్ అనేది మన ఆ రోజు ఎజెండా. ఆయన అంటారు అది వీలవుద్దా, చాలా ఇనర్షియా ఉంటుంది కదా, చాలా రెసిస్టెన్స్ ఉంటుంది కదా. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1980లో మొదలుపెట్టారు, మీరు ఇవాళ మనం 23లో ఉన్నాం అంటే 40 ఏళ్ళు గడిచిపోయినాయి. ఎక్కడున్నది ఆ రెవల్యూషన్? మీరు అచీవ్ అయినారా? మనం కాకపోతే ఎవరైతే ఆ యుద్ధం చేస్తున్నారో వాళ్ళు కావాల్సింది ఎందుకు కాలేకపోయారు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అలా కాకుండా మనం మార్పు కోరుకుంటూ కొంచెం కొంచెం మార్పు చేసుకుంటూ వస్తాం. వీలైన మార్పు చేద్దాం. డెల్టా అన్నాడు దాన్ని. ఓ 2 yearsకి ఒక వీల్ బ్రింగ్ ఇన్ సమ్ చేంజ్. ఆ చేంజ్ని కంటిన్యూ అయ్యేటట్టు చూడాలి. ఇంకో 3 ఏళ్ళకి ఇంకో చేంజ్. సో ఇట్లా డెల్టా యాడ్ చేసుకుంటూ పోతే అవే యాక్సలరేటర్స్ అవుతాయి. 40 ఏళ్ళ తర్వాత మీరు వెనక్కి చూసుకుంటే మీరు ఏదైతే మార్పు కావాలనుకుంటున్నారో ఆ మార్పుని మనం ఖచ్చితంగా పీస్ఫుల్గా తెచ్చే పద్ధతిలో ఉంది, చేసుకోవచ్చు. అంత వైలెంట్గా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మార్పుని రీసెంట్గా కళ్యాణ్ గారు మాట్లాడుతూ మెంబర్ టు లీడర్ అని చెప్పి ఒకటి చెప్పారు. మేబీ ఇది అక్కడే స్టార్ట్ అయింది అనుకోవచ్చా? కళ్యాణ్ గారు చాలా ఆయన ఆర్గనైజేషన్ పరంగా ఇట్లా ఒక పక్క ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతారు, ఇంకో పక్క లెఫ్ట్ గురించి మాట్లాడతారు. ఆయన ఏమంటారంటే ఐఎమ్ నాట్ డాగ్మాటిక్, నేనేదో ప్యూర్ రైటిస్ట్ కాదు, ఇట్లా ప్యూర్ లెఫ్టిస్ట్ కాదు. ఎక్కడ ఏది మంచి ఉంటే ఎక్కడ మనం అన్వయించుకోవాలో అవి తీసుకొని అన్వయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట అన్నాడు నాతో, అప్పట్లో ఈ మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్ట్ పార్టీ కన్నా కూడా పీపుల్స్ వార్ గ్రూప్ వాళ్ళు లిబరేటెడ్ జోన్స్ అని కొన్ని పెట్టారు. అంటే వాళ్ళకి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియాలని ఎవరు వేరే వాళ్ళు వచ్చి అక్కడ తాకలేని ఏరియాస్ని లిబరేటెడ్ జోన్ అని పెట్టి అక్కడి నుంచి చుట్టుపక్కల ఏరియాస్కి వ్యాపించడానికి ఒక స్ట్రాటజీ పెట్టారు. కళ్యాణ్ గారు ఒకరోజు అట్లా అన్నారు, మనం లిబరేటెడ్ జోన్స్ లాగా కొన్ని ఏ కాన్సెప్ట్ ఉందో కొన్ని ఏరియాలో మనం గట్టిగా స్థిరపడిపోవాలి జనసేన పార్టీ. అది మనకు నిర్భేద్యమైన తర్వాత అక్కడి నుంచి మనం చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటూ పెరగాల. మనకు మొత్తం స్టేట్ అంతా ఒక తాప పెరిగే అంత శక్తి లేదు. సో మనం అటువంటి స్ట్రాటజీస్ కూడా చేయాలని చెప్పి, సో ఆయన ఎంతో ఆలోచన, ఎంతో చదువుకున్న వ్యక్తి. ప్రపంచంలో అసలు ఆయన మాట్లాడిన పాలిటిక్స్, ఎకనామిక్స్ గురించి. మీకు ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీలో పెరూలో ఒకప్పుడు దేర్ యూస్ టు బి ఏ వెరీ వైలెంట్ లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్, గొరిల్లా. ఓకే, గొరిల్లా వార్ఫేర్. వాళ్ళు FBI మోస్ట్ వాంటెడ్ వాళ్ళు. ఓకే, షైనింగ్ పాత్ అనే గొరిల్లా. అది చాలా మందికి తెలియదు అసలు. షైనింగ్ పాత్ అనే ఒకటని, చిన్న దేశం కదా అది. ఓకే, సో కేరళ ఉన్నట్టు చిన్నది. ఆయన ఆ షైనింగ్ పాత్ గురించి మాట్లాడారు. మీకు షైనింగ్ పాత్ గొరిల్లాస్ ఎట్లా వాళ్ళు ఆ దేశం ఆ షైనింగ్ పాత్ గొరిల్లాస్ని ఎట్ట మట్టు పెట్టిందని. ఎట్లా అంటే ఒక జపనీస్ నేషనల్ పెరూకు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అంటే అతను జపనీస్ బై బర్త్ అయ్యుండొచ్చు, బట్ పెరూలో సిటిజన్ అయ్యి పెరూలో ఎలక్షన్స్ నిలబడి, సో అతను తెచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ ప్రజలకు ఎంత మంచి చేశాయంటే ఈ ఎక్స్ట్రీమిజంని మట్టు పెట్టేసి ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ఎకనామిక్గా వాటి గురించి మాట్లాడి మీరు చదివారా బుక్.
అని చెప్పాను. ఎస్ ఐ నో, నేను చదివాను. అప్పట్లో పేరు కూడా ఇప్పుడు కొంచెం పేరు జపనీస్ ప్రైమ్ మినిస్టర్. అంటే అంత క్షుణ్ణంగా ఏ ప్రపంచంలో ఏ దేశాలు ఎటువంటి యుద్ధాలు జరిగాయి, ఎటువంటి లిబరేషన్ మూమెంట్స్ జరిగాయి, జరిగిన దగ్గర ఏ విధంగా వాళ్ళు నష్టపోయారు, ఏ విధంగా వాళ్ళు బయటపడ్డారు అని చదివి రాజకీయంగా అవగాహన చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మందికి తెలియదండి ఈ విషయాలు. ఆయన అంటే ఆయన ఒక ఉద్రేకం. ఇంకో మాట చెప్తాను, మరి కళ్యాణ్ గారు ఏమనుకుంటారు కానీ నాతో ఒకరోజు అన్నారు, నాలోని ఆవేశం కూడా ఒక వెపను. 100%. నేను ఊరికనే ఆవేశం కాదు, ఐ యూజ్ మై యాంగర్ యాజ్ ఎ వెపన్ అని చెప్పారు నాకు. విచ్ ఇస్ ట్రూ. కరెక్ట్. ఊరికనే ఆవేశం దేనికి? మీ ఆవేశాన్ని కూడా మీరు ఒక ఆయుధంగా మలుచుకోగలిగినప్పుడే మీరు దాన్ని కరెక్ట్గా చేయగలుగుతారు. ఆయన ప్రతి ఒక్క దగ్గర అన్నింటిలో ఆవేశం ఉండదు. నవ్వేదిగా నవ్వుతారు, బట్ ఆవేశం క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆవేశం వెపన్ అంటే మచిలీపట్నం. జగన్ పాతాళానికి దొరికేస్తా, అంతకన్నా క్లాసిక్ యూస్ ఆఫ్ హైలిగరీ అంటే అంతకన్నా క్లాసిక్ యూజ్ ఆఫ్ హిస్టారికల్ థింగ్. ఇంతింతాయి ఒట్టుడింతాయి అని చెప్పి మొదలుపెట్టి ఒక వామనావతారాన్ని గురించి చెప్తా, ఎట్ట నేను తొక్కేశారో ఆ విధంగా నేను తొక్కేస్తాను, లేకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మాది జనసేన పార్టీ కాదని చెప్పి ఏదైతే స్పీచ్ ఇచ్చాడో ఇప్పటికి గూస్ బంప్స్. అంటే ఈవెన్ యువర్ యాంగర్, ఈ ఎమోషన్ ఈజ్ ఎ వెపన్. అంటే ఆయన మేనిఫెస్టేషన్ ఎందుకు సార్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది? ఎగ్జాంపుల్ కాంగ్రెస్ హఠావో దేశ భాష ఉన్నప్పుడు కుప్పగూలిపోయింది, జగన్ అదపాలతాన్ని తొక్కేస్తున్నప్పుడు ఇక్కడ బికాస్ ఈ బిలీవ్స్ ఇన్. సి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పాలిటిషియన్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఒక రెగ్యులర్ పాలిటిషియన్ కాదు, ప్రజల మంచి కోసం వచ్చిన పాలిటిషియన్. వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్ ఈజ్ టు డూ ద రైట్ థింగ్. కరెక్ట్ చేయాలనేది. Even more difficult is to keep doing the right thing every time. ప్రతి ఒక్కసారి నీకు చాయిస్ వచ్చినప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే ఎంత నష్టమైనా నేను ఇదే కరెక్ట్ దీనే చేస్తానని, జీవితంలో నీకు వచ్చిన ప్రతి ఒక్క ఆపర్చునిటీలో నేను కరెక్టే చేస్తాననేది చిన్న పని కాదు. ఎక్కడో ఇది కాంప్రమైజ్ అవుతాం మనం. మనకు పక్కన వాళ్ళు చెప్తారు, పెద్దలు చెప్తారు అంత కరెక్ట్గా ఉండకూడదు అని. కానీ టైమ్ ఆఫ్టర్ టైం, ఎవ్రీ టైం డూయింగ్ ఓన్లీ ద కరెక్ట్ థింగ్ అని చేయగలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఆ మేనిఫెస్టేషన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి అంత బయట కనిపినంత దృఢ నిశ్చయం ఉందండి. ఆయన తట్టుకుంటున్నాడు వీటిని అన్ని, ఎన్ని రకాలు తట్టుకున్నాడు. పాపం చాలాసార్లు చెప్పారు, 19లో ఓడిపోయిన తర్వాత ఒక క్షణం ఆలోచించాను, తర్వాత మళ్ళా యుద్ధం చేస్తామని. చిన్న పని కాదు. ఆర్డినరీ పాలిటిషియన్ 2 దగ్గరలా నిలబెట్టి మనం 175 స్థానాల్లో కంటెస్ట్ చేసి ఆయనే అన్నిటిలో ఓడిపోయి ఒక్కటంటే ఒక్క స్థానంలో గెలిచి ఏది అంత ప్రజాదరణ పొందిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి లక్షల్లో వచ్చారు అప్పుడు కూడా. అవును సార్. జనాదరణ ఏం తక్కువ లేదు. అవును సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే క్రేజ్ తక్కువేం లేదు. కానీ ఎలక్షన్స్లోకి వచ్చేసరికి ఓడిపోయేది ఏదైతే ఈక్వేషన్స్ వల్ల ఇంకో వ్యక్తి అయితే ప్రాబ్లీ కుంగిపోయిండేవారు. 100%. ఆయన ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఆయన ఎన్ని మాట్లాడినా ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెడతాం. క్రేజీ థింగ్ అసలు. అంటే డిఫరెంట్. మేము లేవు ఆ రోజు, పక్కన లేను. నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్స్ అంటే అయ్యో ఆ టైంలో మనం లేమే అని. ఓకే, కళ్యాణ్ గారు సరే ఆ తర్వాత కలిసాము. కళ్యాణ్ గారితో ఒక ఐ డోంట్ నో వాట్ రిలేషన్షిప్. ద రిలేషన్షిప్ ఐ ఫీల్ టుడే ఈస్ దట్ బిట్వీన్ జన సైనిక్ అండ్ జనరల్.